ఇంటర్వ్యూలో ఏమడిగారు ఒకసారి చెప్తారా? వెరీ క్యాజువల్ ఇంటర్వ్యూ, అసలు అది ఇంటర్వ్యూ లాగా నాకు అనిపించలేదు. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను నా మొదటి క్వశ్చన్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పటిదాకా నీకు ఎంతమంది అమ్మాయిలు పడ్డారు అని అడిగారు. దిస్ ఇస్ ద ఫస్ట్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఈ సివిల్స్ వైపు రావడానికైనా లేదా యాజ్ ఆన్ టుడే మీరు దాన్ని క్రాక్ చేయడానికైనా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? దీనికి రీజన్ ఒక పర్సన్ ఉన్నాడు. అతన్ని నేను ఎంత ఫాలో అయ్యానంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ రోజు నైట్ యూట్యూబ్లో తన వీడియో వచ్చింది. అది చూడకపోతే నేను ఇంక ఎగ్జామ్ రాయలేను. అది ఫస్ట్ చూడాలంతే. అది ప్రిపరేషన్. ఇప్పుడు నాకు ఏది అడ్వాంటేజ్ ఏంటంటే, హీ ఫినిష్డ్ ఆల్ ద వెస్టర్న్ ఫిలాసఫర్స్ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఆ టైంలో తను ఫినిష్ చేసాడని చాలాసార్లు చెప్పాడు. షాప్నర్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు వీళ్ళందరం చదివే టైం లేదు కాబట్టి నేను నితం చదివాను. అంటే నేను ఇండైరెక్ట్గా వీళ్ళందరం చదివినట్టే. కలుస్తారా? ఇవన్నీ నా మీద తనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మీరు కలుస్తానంటే చెప్పండి. యా, మీరు ఛాన్సెస్. డెఫినెట్లీ డన్. నేను ఆయనకి ఫోన్ తను లేకపోతే నా లైఫ్ లేదు. నేను ఏదైనా గ్రేట్ అచీవ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా డౌట్స్ అడగడానికి, ఒక క్రిమినల్స్ మైండ్ సెట్ స్టడీ చేయడం కానీ, ఇంకా దేనికైనా సైకాలజీ స్టడీ చేయడం కానీ, అప్పుడు అతను వెళ్ళి కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఏమి పని లేకుండా వెళ్ళి అతను కలిస్తే జస్ట్ హాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. నాన్నగారు ఒక మామూలు సాధారణ కానిస్టేబుల్ అని చెప్పని విన్నాను. అలాంటి ఒక కుటుంబ వాతావరణంలో నుంచి వచ్చిన మీరు సివిల్స్ వైపు ఎందుకని డిసైడ్ అయింది? అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. పోలీస్ స్టేషన్స్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానీ తీసుకెళ్తా ఉన్నాడు. అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ ఎట్లా ఉంటారు, సబార్డినేట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఆ రిలేషన్ ఎట్లా ఉంటుంది, ఇదంతా చెప్తా ఉండేవారు అనమాట. సో ఒకనొక టైం వచ్చే వరకు నాకు అనిపించింది, నేను ఎందుకు అవ్వకూడదు అని అనిపించింది. బాలత మ్యామ్ అని ఉంటుంది అనమాట. ఎట్లా చెప్పాలంటే ఆమె గురించి నేను మాటలో చెప్పలేను. నాకు అంత హెల్ప్ చేశారు ఆమె. నాకు ఒక మాట చెప్పింది, ఆమెకు ఒక కొడుకున్నాడు చార్విక్ అని. ఆమె లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. మీరు ఇటు సైడ్ వెళ్తానన్నప్పుడు, సివిల్ సైడ్ వెళ్తానన్నప్పుడు మీ నాన్నగారితోనో మీ అమ్మగారితోనో షేర్ చేసుకుని ఉంటారు ఖచ్చితంగా. ఏమన్నారు వాళ్ళు అప్పుడు? పేరెంట్స్ కానీ ఇంకా చాలా మంది వెల్ విషర్స్ కానీ వాళ్ళు విపరీతం తిట్టేవారు. ఏమనంటే, నీకేమైనా మతిపోయిందా, 6 lakh ప్యాకేజ్ ఎంతో వస్తాను కదా, దానికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా అని. ఫర్ వెరీ గుడ్ రీజన్. వాళ్ళకి నా బాగా కావాలి కాబట్టి అలా చెప్పారు వాళ్ళు. మీరు ఒక ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏ బుక్ చదవమని వాళ్ళు చెప్పారు? కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఇప్పుడు నేను చెప్పను, అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని తిట్టబోతున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, నన్ను వాళ్ళు పైకి తీసుకెళ్లాల్సిన పోయి కిందికి లాగుతున్నాను. సో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఇమీడియట్గా మానేశాను. ఈ 624 ర్యాంక్ మీకు ఏదో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని, యా, సో దాని గురించి మీరు చాలా అసంతృప్తి ఉన్నారని మీ మాటలో నాకు అర్థమైంది. కొత్త అతను టాలీవుడ్లోకి వచ్చాను ఇండస్ట్రీకి. యావరేజ్ సినిమా తీద్దామని అయితే రాడు కదా, హిట్ సినిమా తీద్దామని వస్తుంది, సూపర్ హిట్ సినిమా తీద్దాం. అలా నేను కూడా దీంట్లోకి ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ర్యాంక్ కావాలని వచ్చాను. ఆ సినిమాని చూడడం అంటే చాలా ఇష్టం అండి. వారానికి ఒక్క సినిమా అయినా కంపల్సరీ చూసాను. మా ఫాదర్ తెలియదు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే నన్ను కొడతానే ఎవరు. జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే, తెల్లారగట్ల ఎవరా బుర్రకు బాగా ఎక్కుతుంది, ఏంటి అర్ధరాత్రి చదవాలంటే అనవసరంగా కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పెద్దలు ఎవరో నాకు తెలియదండి, ఎందుకంటే వాళ్ళకి సైన్స్ తెలియదేమో. నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఇది నేను 18 hours చదువుతున్నాను, 19 hours చదువుతున్నాను నేను చెప్పను, కానీ ఫినిష్ ద సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తర్వాత మిమ్మల్ని ఆపేవాడు ఉండడు. ఫస్ట్ మీరు చేయబోయేది ఏం చేయాలనుకున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఒక కానిస్టేబుల్ తోటి ఒక్కొక్క 5 నిమిషాలు చాలా బాగా మాట్లాడితే అతని ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక కానిస్టేబుల్ ఫీలింగ్. అతను ఆ రోజు మొత్తం కాల్ రైట్ వేసుకుంటా పనిచేస్తాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని వస్తున్నాను అనుకోండి, అతను ఒక్కడు రాడు, ఇంకొకరిని తోడు తెచ్చుకుంటాడు. పోలీస్ స్టేషన్కి తోడు ఎందుకు? క్రిమినల్స్ కదా భయపడాలి. సో ఎప్పుడైతే ఒకరు సింగిల్గా, ఒక అమ్మాయి సింగిల్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలుగుతుందో అప్పుడు పోలీస్ సిస్టమ్ బాగుపడినట్టు నా ఫీలింగ్. జ్యుడిషియరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, న్యాయ వ్యవస్థలో చాలా భయంకరమైనటువంటి కరప్షన్. కొత్త రక్తం వస్తుంది, వాళ్ళ వైపు నుంచి అన్నా కొంత మార్పు వస్తుందేమో అని ఒక చిన్న ఆశమ్మ. మేము ఒకటి ఆశిస్తున్నాము అని చెప్పాను. మనిషి ఆశ చావనంత వరకు కరప్షన్ అనేది ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనేది బయట తిరగడు, మీకు కనిపించదు. అతను ఏం చేసినా లోపల చేసుకుంటాడు ఒక క్లోజ్ డోర్స్లో. కానీ పోలీస్ అనేవాడు ఏమవుతుందంటే ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడుతున్నాడు. అందుకంటే మీడియా గేజ్ ఎక్కువ ఉంది కాబట్టి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉన్నంత వరకు పోలీసులు అనేది ఆటోనమస్గా పనిచేయలేరు. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడే నిజమైన మంచి సమాజం వస్తుందని నా ఫీలింగ్. మీ మైండ్ మెచ్యూరిటీ చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది, ఒంటరిగా ఉండడం గురించి కానీ, సమాజం మీద ఇంత అవేర్నెస్ ఉండడం కానీ, అసలు పెళ్లి చేసుకుంటారని డౌట్ వస్తున్నారు. యా, అంటే మీకు ఎవరో చెప్పినట్టు అడుగుతున్నారు మీ క్వశ్చన్. చాలాసార్లు నాకు ఈ క్వశ్చన్ వచ్చిందండి. సో నేను ఇంకొకరితో కలిసి ఉండడానికి నాకు ఇంకొక ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో
నా గెస్ట్ ఎవరు అని అంటే ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్లో ఉత్తమ ర్యాంకులు వచ్చిన వాళ్ళనండి, లేదంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏ గ్రేడ్ అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ మీ అందరికీ పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఎంట్రీస్ అని చేయడం జరుగుతోంది. అలాగే ఈరోజు మరి ఆకాష్ 624 ర్యాంక్ సాధించారన, మరి ఆయన అంతరంగాన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా? అక్షయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, హాయ్. యా, ఎలా ఉన్నారు? యా, ఫైన్ అండి. యా, సరే, సివిల్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఉండే అక్షయ్ వేరేమో కదా అప్పటికిప్పటికి. యా, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను, కొంచెం హ్యాపీగా ఉన్నాను, కొంచెం అన్హ్యాపీగా కూడా ఉన్నాను. టెన్షన్ ఎందుకు పడుతున్నానంటే నా ఇప్పటిదాకా అర్థం లేని జీవితం, ఇప్పటి నుంచి హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. దిస్ టెండర్ ఏజ్ నేను ఫుల్ఫిల్ చేయగలనా లేదా అనేది మనకు ఫ్యూచర్లోకి వెళ్తే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నా ఫస్ట్ అటెంప్ట్లో ఐ క్లియర్ ఇట్. అన్హ్యాపీగా కూడా ఉంది బికాజ్ ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది నాకు. ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ అదర్. సో యా, 3 ప్యారల్గా రన్ అవుతున్నాయి. టెన్షన్, హ్యాపీ, అన్హ్యాపీ. యా, సరే, స్ట్రైట్గా అడుగుతాను. ఎంత ఇప్పుడు మీ ఏజ్ ఎంత? మై ఏజ్ 23. ఐఎమ్ 23 now. 23. యా, 23కి సివిల్ సర్వెంట్ అయిపోయారు కదా. కానీ చాలామంది సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ అందరూ ఫీల్ అయ్యేది ఈసారి మాత్రం చాలా యంగ్ బ్లడ్ వచ్చిందమ్మా, చాలా హ్యాపీగా ఉంది, అవేర్నెస్. కానీ ఇంతకుముందు కానీ చాలా అవేర్నెస్ పెరిగింది కదండి. డెఫినెట్గా. ఇప్పుడు నేను అశోక్ నగర్లో ఉండేవాడిని. లాస్ట్ 1 yearతో కంపేర్ చేస్తే నేను 1 year నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అవేర్నెస్ విపరీతంగా పెరిగిందండి. ప్రతి ఒక్కరికి సివిల్ సర్వీస్ అంటే తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లైఫ్లో ఎప్పుడైనా మనం ఒక టాప్లో ఉండాలనుకుంటాం కదా. సో సివిల్ సర్వీస్ ఇస్ ద టాప్ ఫీల్డ్ ఇండియాలో. మీరు చూస్తే జాబ్స్లో కానీ ఇంకా దేంట్లో కానీ. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక 23-year-old గై ఇండియాకి గొప్ప సర్వీస్ చేయాలంటే దేంట్లో చేయగలడు? సివిల్ సర్వీసెస్ తప్ప. మీరు టీచర్స్ చేయొచ్చు, డాక్టర్స్ చేయొచ్చు, వాళ్ళందరూ చేస్తున్నారు. కానీ మోర్ డైవర్స్, మోర్ కాంప్లెక్స్, మోర్ ఛాలెంజింగ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మీకు ఓన్లీ సివిల్ సర్వీస్లోనే పాసిబుల్ అవుతుంది. అంటే ఒక 23-24 ఏళ్ళ అబ్బాయి ఇండియాకి ఏదైనా గొప్ప చేయాలంటే నాకు తెలిసి సివిల్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్. పర్ఫెక్ట్. అంతకంటే ఏం చేస్తారు? యా, సో టాప్లో ఉండాలి, టాప్లో చేయాలనుకుంటాం కదా. ఇది కూడా అంతే. సో దే ఆర్ ఆప్టింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. చాలామంది కళలు, డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎనీవే, అంటే మీరు చూస్తే ఇప్పుడు ల్యాక్స్లో రాస్తున్నారు. దే ఆర్ కమింగ్ అవుట్ ఇన్ థౌజండ్స్. జస్ట్ 980 పోస్ట్ ఉన్నాయి. సో కాంపిటీషన్ ఇస్ టూ హెవీ. నెక్స్ట్ ఇయర్ 200 seats తగ్గిపోయాయి, జస్ట్ 780 seats. సో కాంపిటీషన్ విల్ బి వెరీ హై. సో యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ టు సర్వ్ ద నేషన్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. యా, ట్రూ. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఓకే, నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను. సో ఆయన కూడా ఐ డ్రీమ్ వీక్షకుల కోసం ఒక్కసారి. యా, మా ఫాదర్, మదర్ అండి. మేమిద్దరం, మా తమ్ముడు, నేను. వీఆర్ జస్ట్ 4. బట్ నాకు ఒక బాబాయ్ ఉన్నాడు, పిన్ని కూడా ఉంది. దే ఆర్ వెరీ క్లోజ్. ఎందుకంటే మా బాబాయ్, మా డాడీ ఆర్ ఓన్ బ్రదర్స్, మా పిన్ని, మా మమ్మీ ఆర్ ఓన్ సిస్టర్స్. ఓకే. సో వాళ్ళకు ఒక కూతురు ఉంది, మా చెల్లి. అండ్ దే ట్రీట్ మీ ఈక్వల్లీ కంపేర్ టు మై సిస్టర్. వాళ్ళు నన్ను కొడుకులాగే చూసుకుంటారు. ఇక్కడే ఉంటారు BHLలో. ఓకే. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎప్పుడు నాకు మా మమ్మీ డాడీ లేరు ఇక్కడ అని లోటు వాళ్ళు తెలియలేదు. ఎప్పుడు ప్రతి సాటర్డే అప్పుడప్పుడు వెళ్తుండేవాను ఇంటికి. సో దే మేక్ మీ వెరీ కూల్. యా, దట్ వే. నాన్నగారు ఒక మామూలు సాధారణ కానిస్టేబుల్ అని చెప్పని విన్నాను. అలాంటి ఒక కుటుంబ వాతావరణంలో నుంచి వచ్చిన మీరు సివిల్స్ వైపు వెళ్ళి ఎందుకని డిసైడ్ అయింది? ఎప్పుడు అనుకున్నారు? యాక్చువల్లీ మీరు అనుకున్నది ఎప్పుడు అనుకున్నారు? ఓకే, అంటే ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో 3 questions ఉన్నాయండి. మా నాన్నగారు సాధారణ కానిస్టేబుల్, 2 సివిల్స్ వైపు ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు స్టార్ట్ అయిందని. నేను బీటెక్ 3rd yearలో ఎప్పుడో ఉన్నప్పుడు అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. పోలీస్ స్టేషన్స్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానీ తీసుకెళ్తా ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. అంటే IPS ఆఫీసర్స్ ఎట్లా ఉంటారు, సబార్డినేట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఆ రిలేషన్ ఎట్లా ఉంటుంది, అంటే రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ ఎట్లా ప్లే చేస్తుంది, ఒక గంట సేపు పోలీసులు అందరూ కామ్గా పడుకుంటే సొసైటీ ఎట్లా ఉంటుంది, ఇదంతా చెప్తా ఉండేవారు అనమాట. సో ఒకనొక టైం వచ్చే వరకు నాకు అనిపించింది నేను ఎందుకు అవ్వకూడదు అని అనిపించింది. సో దట్ వే బీటెక్ 3rd yearలో నాకు అంటే నేను బీటెక్ NIT భోపాల్లో చేశాను. ఓకే. బీటెక్ చేసినప్పుడు నాకు ఏమర్థమైందంటే అక్కడ నేను ఖాళీగా కూర్చుంటున్నా, ఏమీ చేయట్లేదు. చాలా లీజర్ టైం ఉండేది మాకు. క్లాసులు సరిగా ఉండేవి కాదు, ల్యాబ్లు ఉండేవి కాదు, ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలో అది ప్రిపేర్ అవుతూ ఉండేవారు. నేను కూడా ఐ థాట్ ఇట్స్ హై టైం నేను కూడా ప్రిపేర్ అవ్వాలా దేనికో దానికి. అండ్ ఐ స్టార్టెడ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అండ్ ఐ నో ఇట్స్ ఎ రిస్కీ బిజినెస్. ఎందుకంటే మీరు ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్లియర్డ్ అనేది చాలా తక్కువ రేషియోలో ఉంటుంది. సివిల్ సర్వీస్ ల్యాక్స్ అప్లై చేస్తారు కదా. సో అప్పటి నుంచి నేను బీటెక్ 3rd year నుంచి స్టార్ట్ చేశాను కాన్షియస్గా. బట్ ఒక గైడెన్స్ అనేది ఏమీ లేదు. ఐమ్ జస్ట్ లైక్ ఎ షిప్ వితౌట్ ఎ కంపాస్. నాకు షిప్ కానీ డైరెక్షన్ ఏమి తెలియదు ఎటు వెళ్ళాలని. బట్ బేసిక్ న్యూస్ పేపర్స్ అవి చదువుతూ ఉండేవాడు. సో 3rd year 4th yearలో ఇంకా ఎక్కువ చదవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే అశోక్ నగర్ 2016 June పాస్ అవుట్, ఎప్పుడైతే అశోక్ నగర్కి వచ్చానో ఒక కంప్లీట్ గైడెన్స్ అనేది నాకు ఏర్పడడం స్టార్ట్ చేసింది కొంతమంది వ్యక్తుల వల్ల.
అండ్ ఇన్ 1 year ఇట్ బికేమ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ పీపుల్. చెప్పండి, వాళ్ళకి కూడా చెప్పాలి. వాళ్ళ పేర్లు బాల్లత మ్యామ్ అని ఉంటుంది అనమాట. అశోక్ నగర్లో ఉంటారు ఆమె. సిఎస్బి ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది వాళ్ళది. సో అంటే ఎట్లా చెప్పాలంటే ఆమె గురించి నేను మాటలో చెప్పలేను, నాకు అంత హెల్ప్ చేశారు ఆవిడ. నిన్న రాత్రి కూడా ఆమెతోనే ఉన్నాను. నన్ను ఇంకా నాకు ఒక మాట చెప్పింది, ఆమెకు ఒక కొడుకున్నాడు చార్విక్ అని, యూఆర్ ఈక్వల్ టు మై సన్ అని చెప్పింది అనమాట నన్ను చూసి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ఆమె నా కొడుకులాగే చూసుకుంటుంది ఇప్పటికి కూడా. సో అంత లవ్ నాకు ఇచ్చి అఫెక్షన్ ఇచ్చి రోజు ఇంటికి పిలిచి ఆన్సర్స్ అన్ని రాపిచ్చేది. షీ టీచర్స్ దే పొలిటికల్ సైన్స్ అవ్వచ్చు, ఇంకేదో నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్. ఓకే. సో ఇవన్నీ చేసేది అనమాట. రోజు కంటిన్యూస్గా మెయిన్స్ ముందు కంటిన్యూస్గా ఆన్సర్స్ అన్ని రాసేవాడిని ఆమె ఇంటికి వెళ్ళి. అట్లా నాకు చాలా హెల్ప్ అయింది. ఆ పర్సనల్ గైడెన్స్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అండ్ దాట్ వే బికాస్ ఆఫ్ హర్ క్రాక్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అని నా ఫీలింగ్. నాకు పొలిటికల్ సైన్స్లో ప్రతి ఒక్క మార్క్ ఐ ఓ మై మార్క్స్ టు హర్. ఎవ్రీ మార్క్ ఆమె లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. యా. అంటే ఇందులో ఎగ్జామ్స్కి సంబంధించి మీరు పొలిటికల్ సైన్స్ అన్నారు, విచ్ ఇస్ మోస్ట్ టిపికల్ యాక్చువల్లీ. ఎవరైనా కూడా చాలా ఈజీగా ఏది ఉంటుంది దాన్ని చూస్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఈజీగా పాస్ అయిపోవచ్చు కదా అని అంటుంది. సో మరి దీన్ని చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నేను ఫస్ట్ అశోక్ నగర్కి వచ్చినప్పుడు ఐ టుక్ మ్యాథమెటిక్స్ యాజ్ మై ఆప్షన్ అండి. మ్యాథ్స్ తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఏం అర్థమైందంటే మ్యాథ్స్ తీసుకుంటే క్లియర్ అవ్వదు, అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని అర్థమైంది. ఎందుకంటే స్కోర్స్ చాలా వ్యారీ అవుతున్నాయి, వస్తే హైయెస్ట్ వస్తుంది లేదంటే లోయెస్ట్ వస్తుంది. సో ఐ థాట్ ఇట్స్ వెరీ రిస్కీ. సివిల్ సర్వీస్ రిస్కీ, ఇన్ మ్యాథ్స్ ఆప్షన్ విత్ సివిల్ సర్వీసెస్ టూ రిస్కీ. అండ్ ఐ థాట్ సో ఏదైనా సేఫ్గా ఉండే ఆప్షన్ తీసుకుంటే బెటర్ అని మీరు అన్నట్టు నేను కూడా అనుకున్నాను. అండ్ ఐ కెప్ట్ వాచింగ్ మెనీ ఆప్షనల్స్. నాకు పొలిటికల్ సైన్స్ చాలా బాగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఒకటి బెస్ట్ టీచర్ అశోక్ నగర్లో నాకు అవైలబుల్ ఉంది, బాలత గారు. షీ ఈజ్ యాక్సెసిబుల్ టు ఆల్. అండ్ ఐ థాట్ దట్ ఎలాగో కొంచెం తన బ్రెయిన్ని మ్యానిపులేట్ చేస్తే నా మీద అటెన్షన్ గ్రాప్ చేసుకుని ట్రై చేస్తే సో షీ టేక్ కేర్ ఆఫ్ మీ అని నాకు అనిపించింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ సైన్స్లో మీకు జనరల్ స్టడీస్ మాకు ఉంటుంది, ఆప్షనల్ ఉంటుంది. 60% ఆఫ్ ద సిలబస్ అంతా జనరల్ స్టడీస్లో కవర్ అవుతుంది. సో మళ్ళీ డబుల్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 40% చదివితే సరిపోతుంది. థింకర్స్ థియరీస్ అని కొన్ని ఉంటాయి, అవి చదివితే సరిపోతుందని నాకు అనిపించి పొలిటికల్ సైన్స్లో ఆప్టెడ్. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈరోజు ఆప్షనల్ తీసుకున్నందుకే క్లియర్ అయిందని నా ఫీలింగ్. 10th వరకు ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, నెక్స్ట్ డిగ్రీ ఎక్కడ చేశారు ఒకసారి చెప్పండి. 10th వరకు 8th to 10th గురుకుల్ అనే స్కూల్ ఉంటుందండి, బాలసముద్రం గురుకుల్ ద స్కూల్ అని ఉంటుంది, ప్రైవేట్ స్కూల్, పబ్లిక్ కాదు. అక్కడ చేశాను 8th to 10th. అండ్ ఇంటర్ వచ్చేసి నేను ఎస్ఆర్ ఎడ్యూ సెంటర్ అని ఉంటుంది వరంగల్లో, అక్కడ చేశాను. దట్ వాజ్ మై బెస్ట్ టైం అనమాట. నేను స్పెండ్ చేసిన 2 years. అది నాకు ఒక బేస్ లాగా ఏర్పడింది. ఈరోజు ఇంత వర్క్ చేయడానికి అది ఒక బేస్ లాగా నాకు అనిపించింది. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను 4 years బీటెక్ చేశాను. ఎన్ఐటి భోపాల్లో వచ్చింది నాకు AEEE రాసినప్పుడు అప్పుడు. సో అక్కడికి వెళ్ళాను. అండ్ యా ఇమీడియట్గా 2016 జూన్లో పాస్ అవుట్, 2017 జూన్లో ఎగ్జామ్ రాశాను. సో 1 year ఇస్ ద స్పాన్. మీరు ఇటు సైడ్ వెళ్తానన్నప్పుడు, సివిల్ సైడ్ వెళ్తానన్నప్పుడు మీ నాన్నగారితోనో మీ అమ్మగారితోనో షేర్ చేసుకుని ఉంటారు ఖచ్చితంగా. ఏమన్నారు వాళ్ళు అప్పుడు? అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ యావరేజ్ స్టూడెంట్ అండి. నాకు పెద్దగా మార్కులు వచ్చేవి కాదు. నిజమా? ట్రూ, ఇట్స్ వెరీ ట్రూ. అంటే ఇప్పుడు నా మీద అటెన్షన్ చాలా మందికి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఎందుకు రాలేదంటే జస్ట్ లైక్ దట్, నేను యావరేజ్ స్టూడెంట్. సో అంత అటెన్షన్ పే చేయాల్సిన అవసరం లేదు నాకు. సో వాళ్ళు పే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది కాబట్టి దే ఆర్ పేయింగ్ మీ అటెన్షన్. కానీ ఏమైందంటే మా ఫాదర్ ఫస్ట్ టైం అంటే తీసుకెళ్తా చూపిస్తూ ఉన్నాడు కదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఎట్లా ఉంటారని, అది ఇది. అంటే అతను ఏమనుకున్నాడంటే నాకు తెలిసినంత వరకు ఏదో చూపిస్తే అయిపోతుందిలే వీడు అవ్వలే అనుకొని చూపించేవాడు అనుకుంటా నాకు తెలిసి. ఒకనొక టైంలో నేను అయిపోతాను, ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు అతనికి భయం వేసిందని నా ఫీలింగ్. ఎందుకంటే భయం అంటే ఈ ఎగ్జామ్ చాలా క్రిటికల్ ఎగ్జామ్, చాలా తక్కువ మంది క్లియర్ చేస్తారు. ఒక యావరేజ్ మైండెడ్ పీపుల్ దీన్ని క్లియర్ చేయడం కష్టం అని తనకు కూడా తెలుసు. తన ఐపీఎస్ ఆఫీసర్ని చూస్తూ ఉన్నాడు, అది మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ హీ థాట్ దట్ ఐ కంప్లీట్లీ లాస్ట్ మై హెడ్, ఎందుకంటే ఐ వాజ్ ఎ బమ్ టిల్ దట్. అప్పటి నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అప్పుడు మెల్లిగా అప్పటి నుంచి మొదలైంది. అండ్ 4th yearలో ప్రాబ్లం ఏంటంటే వీఆర్ 60 member బ్యాచ్, కెమికల్ ఇంజనీరింగ్లో మా బ్యాచ్. ఓకే. దాదాపు 50+ పీపుల్కి ప్లేస్మెంట్లు అయిపోయినాయి. ఆ కొంతమందికి అవ్వలేదు, ఎవరికి 3-4 అవ్వలేదు. వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకు అవ్వలేదంటే నేను వెళ్ళలేదు ప్లేస్మెంట్కి. అక్కడ ఏంటంటే జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, మంది తక్కువ ఉన్నారు. వాళ్ళు రమ్మంటున్నారు, ఆఫర్ చేస్తున్నారు ప్లేస్మెంట్, కానీ మేము వెళ్ళట్లేదు. మా ఫాదర్కి చెప్తున్నా అది ప్లేస్మెంట్ వస్తుంది కానీ నేను వెళ్ళట్లేదని. అప్పుడు ఆయన అంటే పేరెంట్స్ కానీ ఇంకా చాలా మంది వెల్ విషర్స్ కానీ వాళ్ళు విపరీతం తిట్టేవారు. ఏమనంటే నీకేమైనా మతిపోయిందా, ఇప్పుడు సివిల్ సర్వీస్ నువ్వు క్రాక్ చేస్తారో తెలియదు, నెక్స్ట్ ఇయర్ క్రాక్ చేయకపోతే ఏంటి పరిస్థితి, యూ షుడ్ టేక్ ఏ సేఫ్ కెరియర్ కదా, అంటే నీకు వస్తుందో లేదో తెలియదు, అదే చాలా రిస్కీ బిజినెస్, ఎంతోమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కరు 4 attempts 5 attempts ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేస్తే ఓకే, కానీ క్రాక్ చేయకపోతే నీ లైఫ్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించుకున్నావా, నెక్స్ట్ ఎట్ వెళ్తుందో. ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయకపోతే సెకండ్ అటెంప్ట్లో చాలా కష్టం. సో అది 3-4 years ప్లాన్ అవుతుంది. అప్పటికి నీ ఏజ్ 28 ఆ టైంకి వస్తుంది. సో అప్పుడు నువ్వు క్రాక్ చేసి ఇదంతా ఎందుకు వచ్చినా కూడా ఇప్పుడు 6 lakh ప్యాకేజ్ ఎంతో వస్తుంది కదా, దానికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా అని ఫర్ వెరీ గుడ్ రీజన్. వాళ్ళకి నా బాగా కావాలి కాబట్టి అదే చెప్పారు వాళ్ళు. కానీ ఐ టుక్ ఎ రిస్కీ స్టెప్,
బట్ బికాస్ ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయగలను నాకు తెలుసు, కాబట్టి అవన్నీ ఇగ్నోర్ చేసి ఐ వెంట ఉంటుంది. నేను ప్లేస్మెంట్లకి ఏవి వెళ్ళకుండా కాలేజ్ అయిపోగానే ఇమీడియట్గా అశోక్ నగర్లో రూమ్ తీసుకొని ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అండ్ ఐఎమ్ హియర్ నౌ. అంటే మీరు ఒక ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏ బుక్ చదవమని వాళ్ళు చెప్పారు? ఏ బుక్ చదివారు మీరు? యాక్చువల్గా నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఇప్పుడు నేను చెప్పను, అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని తిట్టబోతున్నాను. సో అది పేరు చెప్పి తిట్టడం నాకు ఇష్టం లేదు. రైట్. అది నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత నేను అప్పటికే కొంచెం ప్రిపేర్ అయ్యా, కొన్ని బుక్స్ చదివి వెళ్ళాను, కొంచెం ప్రిపేర్ అయ్యాను. నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే నాకు గైడెన్స్ వస్తుంది, వాళ్ళు ఇంకా నన్ను బెటర్గా ప్రిపేర్ చేస్తారని నాకు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నన్ను వాళ్ళు పైకి తీసుకెళ్లాల్సింది పోయి కిందికి లాగుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే 4 to 5 hours డైలీ క్లాస్ అంటే చేసేది ఏమీ లేదు, నువ్వు రూమ్లో కూర్చొని ప్రిపేర్ అయితే బెటర్ అని నాకు అర్థమైంది. సో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఇమీడియట్గా మానేసాను. ఆ కట్టిన 1,30,000 ఎంతో పోయినాయి. ఐ డో నాట్ బాదర్, ఆ పోతే బోనీ అండ్ మనీ. నేను మళ్ళీ రూమ్లోకి వచ్చి నా అంతటి నేనే ఓన్గా ప్రిపేర్ అయ్యాను. కొన్ని ఆప్షన్కి మాత్రం ఐ థాట్ గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు సిఎస్బి ఇన్స్టిట్యూట్కి వెళ్ళా, బాలత మ్యామ్ దగ్గరికి. అక్కడ నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇనిషియల్గా జాయిన్ అయిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నాకు వచ్చింది ఏమీ లేదు, ఇంకా పోయిందే ఎక్కువ నాకు. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. బట్ బుక్స్ అంటారా అంటే సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇమీడియట్గా నేను వచ్చే ముందే ఒక బుక్ చదివేసి వచ్చాను. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని బుక్ ఉంటుంది, అది ఆల్రెడీ చదివేసి వచ్చాను. ఎందుకంటే అది చదవకుండా పేపర్ అర్థం కాదు మీకు, ఇండియన్ పాలిటీ లేకుండా పేపర్ అనేది మీకు అర్థం కాదు. సో ఐ నో దట్ అండ్ ఆల్రెడీ అది చదివి వచ్చాను కాబట్టి ఇక్కడ నాకు చాలా ఈజీ అయిపోయింది. అప్పుడు నేను ఎకనామిక్స్ బుక్స్ కానీ హిస్టరీ బుక్స్ కానీ చదవడానికి నాకు చాలా తేలికైంది, పేపర్ చదవడం చాలా ఈజీ అయిపోయింది. దట్స్ ఫెంటాస్టిక్. అంటే నేను ఒకటి విన్నాను ఏంటంటే మీకు అడవి అంటే చాలా ఇష్టం అని చెప్పని ఒక చోట చూడడం జరిగింది. దాని గురించి ఒకసారి చెప్పండి మాకు కూడా. అంటే నాకు బేసిక్గా ఆమె నేచర్ ఎంతూజియాస్ట్ అండి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, అడవి అంటే చాలా ఇష్టం, సింపుల్ లివింగ్ అవన్నీ ఇష్టం. అడవిలో ఏమవుతుంది, జంతువుల మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంది, మనిషి మధ్యలో ఎట్లా ఉంటుంది, ఇది నాకు అంటే స్టడీ చేయడం ఇష్టం అనమాట. అందుకే నేను ఖాళీ టైంలో కూడా నా హాబీ అది. నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. నా హాబీ ఏంటంటే వైల్డ్ లైఫ్ అనమాట. అంటే నేను నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్, యానిమల్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ స్టడీ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. నేను మనుషులను కూడా అదే చేస్తాను. ఐఎమ్ జస్ట్ సిటింగ్ ఆన్ టాప్ యాంగిల్ అండ్ స్టడీయింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ ఆబ్జెక్టివ్గా స్టడీ చేయడం అంటారుగా అది. సో అట్లా అడవి అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, అడవిలో ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఎకో సిస్టమ్ అవ్వచ్చు, దాని రిలేషన్ అవ్వచ్చు, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఒక క్యాడర్ ఎంపిక చేశాను, ఛత్తీస్గఢ్ అని నేను ప్రిఫర్ చేశాను. అక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద అడవే ఉంటుంది. అండ్ ఐ హోప్ అది వస్తే నేను బెటర్గా వెళ్ళి అడవిలో ఉంటాం. నాకు చాలా ఇష్టం. ఈ సిటీస్ ఆర్ టూ ఫాస్ట్ ఫర్ మీ. ఈ పెద్ద రిచ్ బంగ్లాస్ ఇవన్నీ నాకు అసలు నచ్చవు. సో అడవిలో సింపుల్ లివింగ్ ఈజ్ ఐ ప్రిఫర్. అడగడం మర్చిపోయాను యాక్చువల్లీ, ఇంటర్వ్యూలో ఏమడిగారు ఒకసారి చెప్తారా? ఇది క్వశ్చన్ అందరినీ అడుగుతున్నాను, ఎందుకంటే ఫర్దర్గా చేసే ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. ఏమడిగారు యాక్చువల్లీ? మై ఇంటర్వ్యూ వాజ్ ఆన్ 23rd March అండి. 23rd March లక్కీలీ వాజ్ ద డే ఆఫ్ అసాసినేషన్ ఆఫ్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు 1931లో. చచ్చిపోయినప్పుడు భగత్ సింగ్ ఏజ్ 23, ఇప్పుడు నా ఏజ్ 23. అతను దేశం కోసం చచ్చిపోయాడు, నేను దేశానికి సర్వ్ చేద్దామని వస్తాను ఆ రోజు, అంతే తేడా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భగత్ సింగ్ మీద క్వశ్చన్ పడుతుంది, ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ కాదు ఇద్దరం. అండ్ కొంచెం ఆశయాలు కూడా సేమ్గా ఉంటాయి భగత్ సింగ్ నాయి. కోర్స్ తను వాయిలెన్స్ ప్రిఫర్ చేశాడు, నేను నాన్ వైలెంట్. అండ్ సో కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ రోజు నాది బోన్స్లే బోర్డు, అజిత్ బోన్స్లే అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సార్ ఆ బోర్డు. అండ్ వెళ్ళిన వెంటనే అది 20-25 minutes జరిగిందండి. టైం సరిగా నోట్ చేయలేదు కానీ 25 minutes జరుగుతుంది. వెరీ క్యాజువల్ ఇంటర్వ్యూ, అసలు అది ఇంటర్వ్యూ లాగా నాకు అనిపించలేదు. జస్ట్ ఏ కాన్వర్సేషన్. వాళ్ళు నన్ను చాలా కూల్ చేయడానికి ట్రై చేశారు. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను నా మొదటి క్వశ్చన్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పటిదాకా నీకు ఎంతమంది అమ్మాయిలు పడ్డారు అని అడిగారు. దిస్ ఇస్ ద ఫస్ట్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు హియర్ దట్. అండ్ ఐ సెడ్ నో అని నేను నవ్వేసి ఊరుకున్నా, దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో టాక్టికల్గా ఐ జస్ట్ లాఫ్డ్ అండ్ ఐ లెఫ్ట్ ఇట్, నో అని చెప్పాను. ఒక సింగిల్ కూడా పడలేదు. కానీ నమ్మరు కదా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు, మీ దగ్గర మీరు వెళ్ళకపోయినా అమ్మాయిలు వచ్చి ఉంటారని ఖచ్చితంగా. ఐ థింక్ దట్స్ టూ పర్సనల్ టు స్పీక్ అండి. నేను ఆ అమ్మాయిల పేర్లు అవి బయటపడడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, మళ్ళీ వాళ్ళ జీవితంలో పడ్డం దీనికి. సో నేను ఏమీ పడలేదని చెప్పాను. ఒక్కరు కూడా పడలేదు అన్నారు. నమ్మలేదు ఎవరు? వాళ్ళు నమ్మలేదేమో నాలానే మీలాగే. నేను ఒక్కరు కూడా పడలేదు అన్నారు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు ఇలా మొదలైంది అది. ఓకే. సో యూ లుక్ వెరీ ఫ్రెష్ అన్నాడు వెళ్ళగానే. అండ్ వెన్ డిడ్ యూ పాస్ అవుట్ అని అడిగాడు. మళ్ళీ నా అప్లికేషన్ ఫామ్ తన దగ్గర ఉంటుంది సార్ దగ్గర, అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. చూసుకొని June 2016 పాస్ అవుట్. సో ఇన్ 1 year యూ క్రాక్డ్ ఇట్ అన్నాను. ఎస్ సార్ అన్నాను. చాలా మంచి మార్క్స్ వచ్చాయి నాకు, 180 వచ్చాయి. 180 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్.
అండ్ సో చాలా క్యాజువల్ ఇంటర్వ్యూ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నన్ను అంటే సబ్జెక్ట్ వైజ్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నక్సలిజం మీద అడిగారు. వరంగల్ అనగానే ఓకే లెట్స్ మూవ్ అంటూ వరంగల్ అని చెప్పి నక్సలిజం మీద క్వశ్చన్ పడింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఐడియాలజీ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కానీ ఇంట్రెస్ట్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. రేసిజం ఇన్ యూఎస్ఏ మీద ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ అప్పుడు ఒక డిబేట్ అవుతా ఉంది, హర్షమందర్ రామచంద్ర గుహా డిబేట్ అని, ఇద్దరు స్కాలర్స్ మధ్యలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తూ ఉండేది, దాని గురించి అడిగారు. అండ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి అడిగారు, ఎందుకంటే వైల్డ్ లైఫ్ చెప్పాను కదా, ఆ టర్టిల్స్ గురించి అడిగారు. అండ్ నార్త్ అండ్ బ్లాక్ వైట్ రైనో గురించి అడిగారు ఇంటర్వ్యూలో. అండ్ కొలోనియలిజం ఇంపాక్ట్ ఇండియా మీద ఎట్లా పడింది, పాజిటివ్గా నెగిటివ్గా, బ్రిటిష్ ఇంపాక్ట్ దాని గురించి కొంచెం అడిగారు. ఉడాన్ స్కీమ్ గురించి కొంచెం అడిగారు. నువ్వు హనంకొండ నుంచి వచ్చావు కదా, ఆ పేరు ఎట్లా వచ్చింది తెలుసా హనంకొండకు అని అడిగారు. అండ్ చైనా మీద అడిగారు, శ్రీలంక మీద అడిగారు. పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ కాబట్టి ఐఆర్ కింద శ్రీలంక మీద చైనా మీద రిలేషన్స్ ఇండియాకి ఎట్లా ఉన్నాయని దాని మీద కొంచెం అడిగారు. అండ్ అడిగిన వెంటనే వాట్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ టుడే అన్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి అన్నారు బోన్స్లే సార్. నేనేం చెప్పాను, సార్ ఇంకా డిసైడ్ ఏమి చేయలేదు సార్, ఐ నాట్ డిసైడ్ యెట్ అని చెప్పాను. సో ఇప్పుడు డిసైడ్ చేయ నేను టైం ఇస్తాను అన్నారు ఆయన. అయితే చెప్పాను, సార్ ఫస్ట్ టైం ఢిల్లీకి వస్తున్నాను, నేను అసలు ఇప్పటిదాకా ఢిల్లీకి ఎప్పుడు రాలేదు, ఇంటర్వ్యూ కోసం నేను వచ్చాను, ఐ మైట్ గో అండ్ వాచ్ ఢిల్లీ అని చెప్పాను. సో అతను అన్ని ప్లేసులు చెప్తున్నాడు, కుతుబ్ మినార్ అవ్వచ్చు, కొనాట్ ప్లేస్ అవ్వచ్చు, అతని అడ్రస్లతో సహా చెప్తున్నాడు నాకు అక్కడ వచ్చాను. సో ఇట్ వాజంట్ అన్ ఇంటర్వ్యూ, అసలు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఏమీ జరగలేదు. ఇట్ వాజ్ ఎ కన్వర్సేషన్, 25 minutes పీస్ఫుల్ కన్వర్సేషన్. బట్ వెన్ ఐ కేమ్ అవుట్ ఐ ఫెల్ట్ దట్ ఇంటర్వ్యూ హ్యాపెన్ వెరీ బ్యాడ్లీ. ఎందుకంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే చాలా చదువుకొని వెళ్ళండి, ఆ క్వశ్చన్స్ ఏమీ రాలేదు అక్కడ, ఇంకా వేరే క్వశ్చన్స్ రాగా తక్కువ క్వశ్చన్స్ పడినాయి, సుత్తి డిస్కషన్ ఎక్కువైందని నాకు అనిపించింది బయటికి రాగానే. అరే ఈ డిస్కషన్తో నన్ను ఏం జడ్జ్ చేస్తారు, నాకేం మార్కులు వేస్తారు అనుకున్నాను. కానీ మొన్న మార్క్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఐ గాట్ 179, ఆల్మోస్ట్ 180. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కోర్. ఐ ఎక్స్పెక్టెడ్ నియర్లీ 120, 130 వస్తాయేమో మ్యాక్సిమం అనుకున్నా, కానీ 180 వాజ్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఐ థింక్ సో. ఎందుకంటే దట్ మేడ్ మీ ఇక్కడ నేను లిస్ట్లో ఉన్నానంటే యా దట్ ఈస్ ద రీజన్. బోన్స్లే సార్కి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి, ఆయన ఎక్కడ ఉన్నారు సార్. అంటే నా డౌట్ ఏంటంటే అందరినీ అడుగుతున్నాను, ఎందుకంటే ఎవరి పర్సెప్షన్ అది తెలుసుకుందామని అంతే. జనరల్గా 20 నుంచి కూడా కాదు, 16 నుంచి ఒక 28 వరకు ఈ 10 years జనరల్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్యాషన్స్, ఫ్రెండ్స్, పార్టీలు, అమ్మాయిలు, ఇవన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టి ఇంత సిన్సియర్గా లేదంటే ఫోకస్డ్గా ఎలా ఉండగలిగారు? అంటే దానికి ఒకటే రీజన్ అండి, మా ఇంట్రెస్ట్ అంతే. మా ఇంట్రెస్ట్ డ్రైవ్స్ మీ ఎవ్రీవేర్. ఎందుకంటే నా సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ బేసికల్గా. సబ్జెక్ట్ నేర్చుకుని నలుగురికి చెప్పడం అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్. నేను రూమ్లలో క్లాసులు పెడతా ఉండేవాడిని, ఇప్పటికి కూడా పెడతా ఉంటాను. రూమ్లో స్టూడెంట్స్కి క్లాసులు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. నేను చదివింది నలుగురికి చెప్పాలని నా ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఇంకా మీరు చెప్పిన పార్టీస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నాకు కార్ ఎక్కితే వామిటింగ్ వస్తుంది, నాకు యూ డూ నాట్ నో, నాకు బైక్ డ్రైవింగ్ రాదు, కార్ ఎక్కితే వామిటింగ్ వస్తుంది. లావిష్ బంగ్లాల్లో ఉండడం అసలు ఇష్టం ఉండదు. చిన్న రూము, ఫ్యాన్, ఇంటర్నెట్ ఉంటే, నాకు ల్యాప్టాప్ ఉంటే ఐ లివ్ ఫర్ ఎవర్, నాకు అట్లా అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే నేను బాగా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐఎమ్ సమ్వేర్ టిల్టెడ్ టువర్డ్స్ ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ. నాకు ఈ కెపిటలిజం అఫ్ కోర్స్ లాజికల్గా చెప్పాలంటే అవి వర్కౌట్ అవుతాయి, ఒక మార్కెట్ ఎకానమీ అనేది. బట్ ఈ కెపిటలిజం లాంటివి నాకు పెద్దగా నచ్చవు. నాకు అందరూ కొంచెం ఈక్వల్గా ఉండాలని అనుకుంటాను. సో కొంచెం సోషలిస్ట్ ఐడియాలజీ టిల్ట్ అవుతాను కాబట్టి ఈ లావిష్ పార్టీలని, పబ్లని, కల్చర్ అని, అమ్మాయిలని ఇవన్నీ పెద్దగా నచ్చవు. అది కూడా ఒక రీజన్ అనుకుంటా. ఈ సివిల్స్ వైపు రావడానికైనా లేదా యాజ్ ఆన్ టుడే మీరు దాన్ని క్రాక్ చేయడానికైనా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే అండి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ముందు నేను ఏమనుకున్నానంటే నా మైండ్ అది చాలా క్లస్టర్గా ఉండేదండి ఆ టైంలో. ఎట్లా అంటే వాల్స్ బిల్డ్ చేసుకున్నాను, సొసైటీలో ఎట్లానే ఉంటుంది, సొసైటీ అంటే ఇదే, సొసైటీలో ఇట్లా ఉంటే నడుస్తుంది, ఇవన్నీ ఉండేదన్నమాట మైండ్లో. కానీ ఒక్కనొక టైం వచ్చే వరకు ఏమైందంటే ఆ గేట్లన్నీ ఎత్తేసారు, నేనే ఎత్తేసుకున్నాను కొంతమంది పర్సన్స్ని చూసి. అప్పుడు ఏమవుతుందంటే ఐడియాస్ అన్ని ఫ్రీగా ఫ్లో అయ్యాయి. ఇప్పుడు నాకు ఎప్పుడు కోపం రాదు మ్యాక్సిమం టైంలో. ఎందుకంటే కోపం ఎప్పుడు వస్తుందంటే మీరు రైట్ అన్నప్పుడే మీకు కోపం వస్తుంది. ఇప్పుడు బండి మీద వెళ్తున్నాం అనుకోండి, సిగ్నల్ బ్రేక్ చేసి ఎవరు వస్తున్నారు, వాడి మీద కోపం హరే అంటాం. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే సిగ్నల్ క్రాస్ చేయడం తప్పు అని. మీరు రైట్, తను రాంగ్ అన్నప్పుడే అతను రాంగ్ చేస్తున్నప్పుడు మీకు కోపం వస్తుంది. అసలు నేను రైట్ రాంగ్ ఉంటే నమ్మను కాబట్టి నాకు కోపం అనేది చాలా తక్కువ వస్తుంది. అవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే మైండ్ చాలా లిబరల్గా ఉండాలి. ఫస్ట్ థాట్స్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఐడియాలజీని ఫాలో అవుతారు, దాన్ని కట్ చేసి ఎవరైనా వచ్చి మీకు అది కాదని చెప్పినప్పుడు మీకు వాళ్ళ మీద కోపం రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నాకు అట్లా రాదు, అది వాళ్ళ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ గట్టిగా నమ్ముతాను కాబట్టి నాకు కోపం అంత రాదు. అంటే ఈ మైండ్ సెట్ చాలా లిబరల్ అయిన తర్వాత ఏమైందంటే సిలబస్ ఫినిష్ చేయడానికి నాకు చాలా ఈజీ అయిపోయింది. సిలబస్ అవ్వచ్చు, థాట్స్ అవ్వచ్చు, ఐడియాలజీస్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఈజీ అయిపోయింది. దీనికి రీజన్ ఒక పర్సన్ ఉన్నాడు,
అతన్ని నేను ఎంత ఫాలో అయ్యానంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అనమాట. ఇప్పటికి ఈ రోజు కూడా రేపు ఓకే నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు నైట్ యూట్యూబ్లో తన వీడియో వచ్చింది, అది చూడకపోతే నేను ఇంక ఎగ్జామ్ రాయలేను. అది ఫస్ట్ చూడాలంతే, అది ప్రిపరేషన్ కూడా పక్కన పెట్టి. అండ్ హీఈస్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఏంటండి బాబు అసలు ఆయన ఎక్కడ, ఆయన ఫీల్డ్ ఏంటి, మీ ఫీల్డ్ ఏంటి? ఫీల్డ్ పని కాదండి, ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఏ కైండ్ ఆఫ్ థింకింగ్. ఏ టాపిక్ని ఏ కోణం నుంచి చూసినా మీకు అదే థింకింగ్ వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ టాపిక్ ఇస్తే లాజికల్గా మాట్లాడడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను నేను. ఏది రీజన్ లేకుండా నమ్మకూడదు, రైట్లో రాంగ్లో అనేవి ఏవి ఉండవు. సొసైటీ అట్లానే ఉంటుంది. సొసైటీ అంటే ఏదో కాదు, జస్ట్ కలెక్షన్ ఆఫ్ పీపులే, వాళ్ళ థాట్సే. సో మీరు ఎంత లిబరల్గా ఉంటే అంత బాగుంటుంది మైండ్. మీరు ఇది మూఢనమ్మకాలు అవన్నీ ఏమి పెట్టుకోకూడదు, లాజికల్గా బతకండి, బతకని రోజులు అని ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ అనేది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఏది అడ్వాంటేజ్ ఏంటంటే హీ ఫినిష్ ఆల్ ద వెస్టర్న్ ఫిలాసఫర్స్ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఆ టైంలో తను ఫినిష్ చేశాడని చాలాసార్లు చెప్పాడు. షాప్నర్ అవ్వచ్చు, ఐన్ ర్యాండ్ అవ్వచ్చు, వీళ్ళందరినీ చదివేశాడు అతను. ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చదివే టైం లేదు కాబట్టి నేను ఇతను చదివా. అంటే నేను ఇండైరెక్ట్గా వీళ్ళందరినీ చదివినట్టే. ఓకే, ఏంటి అంటే మీరు అంటున్నారు కదా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను ఖచ్చితంగా ఎంత రాత్రి అయినా సరే అని చెప్పానంటే, ఆయనలో మీకు అంతగా నచ్చింది ఏంటి? అదే అండి, ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 10 మంది ఒకటి మాట్లాడితే ఈయన ఒకటి మాట్లాడతాడు. నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ ఏం మాట్లాడతాడంటే చాలా లాజికల్గా ఉంటుంది తను మాట్లాడేది. ప్రతి పాయింట్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అండ్ మై వే ఆఫ్ స్పీకింగ్ సెకండ్ ఇయర్ దాకా ఒక రకంగా ఉండేది. అతను చూసినప్పుడు ఏమైందంటే కంప్లీట్గా నేనే మారిపోయింది. ఆ కైండ్ ఆఫ్ స్పీకింగ్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఆలోచన కానీ, ఇవన్నీ అంటే తను ఇప్పుడు నా మీద తనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. నేను చెప్తాను కదా, మీరు కలుస్తానంటే చెప్పండి. యా, మీరు డెఫినెట్లీ డన్. నేను ఆయనకి ఫోన్ తను లేకపోతే నా లైఫ్ లేదు. అండ్ ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్, మీడియా ముందు చెప్తున్నా. తను నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, నా ఫ్రెండ్స్ ఒక 5 ఉంటారు, వాళ్ళందరికీ వర్మ పిచ్చి ఎక్కించా. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్. మై గాడ్, వర్మ గారికి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి అసలు. అది కూడా ఒక సివిల్ స్క్రాచ్ చేసిన ఒక పర్సన్. అతను క్రైమ్ చూసే విధానం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అతను ఫస్ట్ నేను ఇంటర్వ్యూస్ చూసాను కాదు, సినిమాలు చూసాను. అక్కడ నుంచి ఇతను ఎవరు అని తెలుసుకోవడం స్టార్ట్ పెట్టాను. అప్పటి నుంచి అతను సినిమాలు చూడడం అనేసి అతను చూడడం స్టార్ట్ చేశాను. సత్య అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ ఎవర్ వాచ్డ్. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ అవే చూస్తాను. ఒక్కొక్కసారి 100 సార్లు చూసినట్టున్నా. సత్య అయితే నాకు గుర్తు కూడా లేదు. ప్రతి సీన్ ఎపిక్ అని ఫీల్ అవుతాను, ప్రతి సీన్. ఆయన మీ కళ్ళ ముందు వస్తే కనుక మిమ్మల్ని కలవడానికో లేకపోతే మీరు ఆయన కలవడానికో ఏం చేస్తారు ఫస్ట్? నేను ఏమి చేయనండి అతని ముందు. ఏమి చేసినా వేస్టే, అతను నన్ను పట్టించుకోడు. అలా అంటే ఎలాగా? నవ్ యూ హ్యావ్ యువర్ ఓన్ డిజిగ్నేషన్ కదా. ఎస్, డెఫినెట్లీ. అంటే నేను ఏదైనా గ్రేట్ అచీవ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా డౌట్స్ అడగడానికి, క్రిమినల్స్ మైండ్ సెట్ స్టడీ చేయడం కానీ, ఇంకా దేనికని సైకాలజీ స్టడీ చేయడం కానీ, అప్పుడు అతను వెళ్ళి కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఏమి పని లేకుండా వెళ్ళి అతను కలిస్తే జస్ట్ హాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. సో నాకు అది ఇష్టం లేదు. ఆయన నన్ను ఇగ్నోర్ చేయడం నేను భరించలేను. అది వండర్ఫుల్. లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఎక్కడ? ఇప్పుడు మీరు డెఫినెట్ సివిల్ సర్వెంట్గా ఉన్నారు. ఇంకొకటి నేను అడగాలి, అంటే ఈ 624 ర్యాంక్ మీకు ఏదో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని, సో దాని గురించి మీరు చాలా అసంతృప్తితో ఉన్నారని మీ మాటలో నాకు అర్థమైంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నానండి, ఏమనంటే నాకు వస్తే మొదటి ర్యాంకే రావాలి, అది తప్ప నాకు వేరే ర్యాంక్ వద్దు అని. ఎగ్జామ్ రాసే ముందు వరకు నాకు అదే ఆలోచన ఉండింది, వస్తే మొదటి ర్యాంకే కొట్టాలి, ఇంకా వేరేది ఏమవుతుంది. ఎందుకంటే నేను ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బి ఆన్ టాప్. నేను ఎంత ప్రిపేర్ చేయను, ఏమేమి బుక్స్ చదివానో నాకే తెలుస్తుంది. 10th క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్, వెరీ యావరేజ్. తర్వాత టాప్ లోనే ఉండాలి. సో రెండు కాంట్రాస్టింగ్ ఉన్నాయి, రెండు ధృవాలు. ఎందుకంటే ఇప్పుడు నేను అతను వర్మ గారిని చూసినప్పుడు ఏమి నేర్చుకున్నానంటే, ఎక్కడున్నా మీరు టాప్గా ఉండాలి, లైఫ్ని చాలా ఇంటెన్స్గా యూ హ్యావ్ టు లివ్ అని తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. సో ఈ సివిల్ సర్వీస్ సిలబస్ కూడా నాకు తెలిసి చాలా దగ్గరగా ఉంది. హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఇండియా గురించి నేర్చుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. సో ఇది నాకు వెల్ వర్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఏమనుకున్నానంటే, దీంట్లో మనం ఎట్లాగో టాప్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏమని తీసుకోండి, ఇప్పుడు ఒక కొత్త అతను టాలీవుడ్లోకి వచ్చాడు ఇండస్ట్రీకి. అతను ఏమనుకుంటాడు, సినిమా తీసేటప్పుడు యావరేజ్ సినిమా తీద్దామని అయితే రాడు కదా, హిట్ సినిమా తీద్దామని వస్తాడు, సూపర్ హిట్ సినిమా తీద్దాం. అలా నేను కూడా దీంట్లోకి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ర్యాంక్ కావాలని వచ్చాను. ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు వీ వాంట్ టు బి ఆన్ ద టాప్. సో నేను కూడా ఐ వాంటెడ్ ఆల్వేస్ ఫస్ట్ ర్యాంక్. బట్ సంథింగ్ వెంట్ రాంగ్, ఏమైందో తెలియదు. ఇప్పుడు నేను ఒకసారి ఇన్ ద హైండ్ సైడ్ ఒకసారి రీకాల్ చేసుకుంటే కొన్ని బ్లండర్స్ చేశానని నాకు తెలుసు మైండ్స్లో. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటానని నా ఫీలింగ్. ఇంకోసారి రాస్తారైతే రాద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు నాకు హోప్ఫుల్లీ ఐపీఎస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ నాకు ప్రిఫర్ చేసిన క్యాడర్ కూడా వస్తుంది.
సో రాయడంలో అసలు అర్థమే లేదు, బట్ బెటర్ ర్యాంక్ నాకు కావాలి. ఐ వాంట్ టు లాంచ్ మై సెల్ఫ్ ఇన్ టు ద సొసైటీ విత్ అ బెటర్ ర్యాంక్. దట్స్ యువర్ మెంటల్ సాటిస్ఫాక్షన్. మెంటల్ సాటిస్ఫాక్షన్. అండ్ ఐఎమ్ నాట్ ఫర్ 624 ఈజ్ నాట్ ఫర్ మీ అని నా ఫీలింగ్. ఇది ఇంకెవరదో. అలాగే మీరు ఎస్పెషలీ ఛత్తీస్గఢ్ని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి? అక్కడ క్రైమ్ కూడా ఎక్కువ అంటారు కదా, మీ ఏజ్కి ఆ క్రైమ్ని ఎదుర్కొనేంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయని మీ ఉద్దేశం? అది మైండ్ సెట్లో ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మెంటల్గా, మీకు ఎంత క్లారిటీ ఉంది సబ్జెక్ట్ పైన, వాట్ యూ వాంట్ టు డూ, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ అని అన్ని డిసైడ్ చేస్తాయి ఫ్యాక్టర్స్ అన్ని. సో ఏజ్ తక్కువైనంత మాత్రాన ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ ఇన్ఫీరియర్ టు సమ్ అదర్ ఆఫీసర్స్ హూ ఆర్ 40-45 అని నేను అప్పుడు అస్సలు ఫీల్ అవ్వను. ఐ ఆల్వేస్ థింక్ దట్ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. అలా ఫీల్ అవ్వకపోతే నేను రోజు బతకలేను అసలు. నేను నా మెంటల్ స్టేట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఛత్తీస్గఢ్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే, ఒక ఛత్తీస్గఢే ప్రిఫర్ చేయలేదు నేను. ఐ ప్రిఫర్ ఛత్తీస్గఢ్, ఐ ప్రిఫర్ బీహార్, ఐ ప్రిఫర్ జార్ఖండ్, ఐ ప్రిఫర్ జేఎండ్కే, ఐ ప్రిఫర్ అస్సాం, త్రిపుర. ఎక్కడెక్కడ క్రైమ్ రేషియో ఎక్కువ ఉందో అక్కడ అనుకుంటున్నారు మీరు? లేదు, అంటే మీరు క్రైమ్ ఒకటే చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు నేను ఐపీఎస్ పెట్టాను కాబట్టి. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ సొసైటీ కూడా చాలా డెవలప్ అవ్వాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టే ముందు లాజికల్ బేసిస్లో పెట్టానండి. ఇప్పుడు క్యాడర్స్ ప్రిఫర్ చేస్తారు జనరల్గా, స్టూడెంట్స్ క్యాడర్స్ ప్రిఫర్ చేస్తారు. ఐఎమ్ నాట్ డీమినింగ్ దెమ్. జనరల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు ఎట్లా క్యాడర్ ప్రిఫర్ చేస్తారంటే, అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దానిలో క్యాడర్స్ అన్ని జోన్స్ ఏవో కొత్త సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ప్రిఫర్ చేస్తానంటే, వీ వాంట్ టు బీ ఇన్ అవర్ హోమ్ స్టేట్. ఎందుకంటే ఇది మాకు బాగా తెలుసు కాబట్టి, ఇక్కడ ఉంటే బాగుంటుంది, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, వాళ్ళని నేను ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో అవన్నీ వాళ్ళ ఫ్యాక్టర్స్ ఉంది, అవన్నీ బేసిస్ మీద హోమ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. హోమ్ స్టేట్ తర్వాత దే ఆప్ట్ విచ్ ఈజ్ మోర్ పీస్ఫుల్. అండ్ సదరన్ స్టేట్స్ అనేవి చాలా పీస్ఫుల్గా ఉంటాయి కంపేర్ టు నార్థన్ స్టేట్స్. అండ్ సో తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, ఇవన్నీ ప్రిఫర్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు, మహారాష్ట్ర లాంటివి. ఎందుకంటే ఇక్కడ మోర్ పీస్ ఉంటుంది కంపేర్ టు నార్త్. బీహార్ అవ్వచ్చు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటివి వాళ్ళు జనరల్గా ప్రిఫర్ చేయరు. కానీ నా కేసు వచ్చేప్పటికి నేను ఏమనుకున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు లివ్ మై లైఫ్ యాజ్ లైక్ అదర్స్. అంటే పొద్దున్న లేసామా, పుట్టాము, స్కూల్కి వెళ్ళిపోయాము, పిల్లలు కన్నా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాము, చచ్చిపోయాము, ఈ లైఫ్ నాకు బోర్ పడుతుంది. ఐ వాంట్ ఏ ఛాలెంజింగ్ లైఫ్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ సో ఇంటెన్స్లీ. సో నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో అక్కడికి వెళ్ళి పని చేద్దామని ఫీల్ అయ్యాను. అప్పుడు నేను ఏం చూసానంటే, నాకు 2 ఇండిసెస్ కనపడినాయి. అంటే వేరే ఇండిసెస్ చాలా ఉండొచ్చు, ఇండెక్స్ అంటే జస్ట్ ఒక నెంబర్ కనపడినాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ వస్తుంది. ఇంకోటి సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అని ఉంటుంది. ఆ 2 ఇండెక్స్లు చూసి ఎక్కడైతే వాటి నెంబర్స్ చాలా లోలో ఉన్నాయో, ప్రోగ్రెస్ అనేది చాలా లోలో ఉందో చూసి ఐ ఆప్టెడ్ ఫర్ ఛత్తీస్గఢ్, ఒడిషా, బీహార్, జార్ఖండ్ ఎక్సెట్రా. సో అక్కడ నేను పని చేస్తే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దోస్ ఏరియాస్ రిక్వైర్ మీ అని నా ఫీలింగ్ అనమాట. మోర్ దెన్ ఐ రిక్వైర్ దోస్ ఏరియాస్ రిక్వైర్ మీ. వాళ్ళకి నా అవసరం ఎక్కువ ఉందని నా ఫీలింగ్. అందుకే అక్కడ పని చేద్దామని డిసైడ్ అయ్యి నేను అట్లా ఆప్ చేసుకుంటూ వచ్చాను. సో ప్యూర్లీ ఆన్ ఏ లాజికల్ బేసిస్ ఐ వెంట్, నాట్ ఆన్ సమ్ ఎమోషనల్ బేసిస్ ఆన్ మా ఫ్యామిలీని నేను టేక్ కేర్ చేయాలి, ఇవన్నీ నాకు సెకండరీ అనిపించినాయి. ఫస్ట్ ఐ హ్యావ్ టు సర్వ్ ద మీది ఒక మధ్యతరగతి కుటుంబం, మీ తమ్ముడు, అమ్మ, నాన్న, ఒక జనరల్ కామన్గా ఉండే ఒక మధ్యతరగతి కుటుంబంలో మీరు ఒంటరిగా ఉండడానికి ఎందుకు ఇష్టపడతారు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఒంటరిగా అంటే, ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను చాలామంది అనుకుంటారు, కానీ నా బ్రెయిన్లో 1,00,000 థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్తో నేను బతుకుతున్నాను. సో నేను ఇప్పుడు ఒంటరిగా లేను. అండ్ నేను అంటే పర్సన్స్ దూరంగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను పబ్లిక్ గ్యాదరింగ్స్కి ఐ డోంట్ అటెండ్. ఎందుకంటే బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, కాఫీ తాగుతారా, ఇవన్నీ నాకు బోర్ పడతాయి. సో ఐ డోంట్ అటెండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్. మా ఫ్యామిలీలో కూడా నాకు ఎవరు తెలియదు. ఇప్పుడు బుక్ వాళ్ళని చూపిస్తే ఇతను మా ఫ్యామిలీ అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏమవుతారో వాళ్ళు చెప్పాలి, మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. ఏం ఆలోచిస్తుంటారు ఆల్ ద డే? వీళ్ళ గురించి అయితే ఆలోచించను. ఆ టైంలో నా మైండ్లో ఏం రన్ అవుతుందో అది మాత్రం ఆలోచిస్తూ ఉంటాను. అండ్ ఒంటరిగా ఉండడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి నాకు ఎక్కువ ఛాన్స్ ఉంటుందని నా ఫీలింగ్. పీపుల్తో ఇంటరాక్ట్ అయిన దానికంటే కూడా ఐ లైక్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, బట్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి ఆ పర్సన్కి నాకు, లేకుంటే నేను ఇంటరాక్ట్ అవ్వను, అవ్వలేను కూడా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి 4-5 years నుంచి మా ఫ్రెండ్స్తో ఉంటున్నానంటే దే హ్యావ్ ద సేమ్ వేవ్ లెంత్ లైక్ మీ. మేము మా ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు, వీ డోంట్ కైండ్ ఆఫ్ కనెక్ట్ ఎమోషనల్లీ టు ఎనీథింగ్, వీ గో ఆన్ ఏ లాజికల్ బేసిస్. మా ఫ్రెండ్స్ కానీ ఇంకేదైనా కానీ. సో మేము బిల్డప్ చేసుకుంటూ వచ్చాం ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ని కానీ ఇంకా దేన్ని కానీ. సో ఇన్ని రోజులు వాళ్ళతో ఉంటానంటే ఓన్లీ బికాజ్ అవర్ వేవ్ లెన్స్ హ్యావ్ మ్యాచ్డ్, మా రూమ్లో కానీ ఇంకా దేంట్లో కానీ. సో సొల్లు చెప్పినా నాకు నచ్చదు, ఎక్కువ మాట్లాడినా నాకు నచ్చదు. ఐ ట్రై టు బీ కామ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను అస్సలు మాట్లాడను ఎవరితో. అది చాలామంది పొగరు అనుకుంటారు, కానీ అది పొగరు కాదు, మాట్లాడి చేసేది ఏమీ లేదని దాని నుంచి వచ్చింది అది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం వేస్ట్ కదా అని నా ఫీలింగ్. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడే మాట్లాడేది, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేది. సో పని చేయాలి కానీ మాటలు తక్కువ అని నేను నమ్ముతాను దాన్ని. సో నేను క్యాజువల్గా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడను. కానీ ఒకవేళ అతను వేవ్ లెంత్ మ్యాచ్ అయితే మాత్రం ఐ విల్ నాట్ లీవ్ హిమ్ ఎనీబడి. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరు మమ్మల్ని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళడానికి ట్రై చేయలేదా? సినిమాలను, లేకపోతే అబ్బాయి ఇప్పుడు చూసిన పుస్తకం ముందు కూర్చుంటారంటారా, సరదాగా బయటకు వెళ్ళని రాను, ఇలా అన్న సందర్భాలు ఎప్పుడు లేవా?
నేనే ఇంక ఎక్కువ సైడ్ ట్రాక్ చేస్తూ ఉంటాను. నేను మీ వైపు సినిమాలను ఇంకా దేంట్లోనో నాకు సినిమాలను చూడడం అంటే చాలా ఇష్టం అండి. వారానికి ఒక్క సినిమా అయినా కంపల్సరీ చూసాను. మా ఫాదర్ తెలియదు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే నన్ను కొడతానేమో రేపు, తెలియదు. ఎప్పుడు చెప్పను అతనికి, చెప్తే అతను కంగారు పడతాడు. టెన్షన్ పార్టీ అనమాట. నేను ఏం చేస్తానో నాకు తెలుసు. సినిమా చూడడం వల్ల నాకు పోయేది ఏమీ లేదని నాకు తెలుసు. ఈ సినిమా చూడడం వల్ల నాకు సివిల్స్ రాదా అది పక్కన పెట్టండి. ఒక సినిమా చూస్తే పోయేది ఏమీ లేదు, జస్ట్ 2 hours నాకు ఎంటర్టైన్మెంట్ అని నాకు తెలుసు. కానీ నేను సినిమాని చూసే కోణం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని నాకు తెలుసు అండి. ప్రతి సీన్ని నేను చాలా డిఫరెంట్గా చూస్తాను. ఎందుకంటే చదువుకొని వచ్చాను కదా, అదే సినిమాల్లో కూడా అప్లై చేస్తూ ఉంటాను. అది ఎంత లాజికల్గా ఉంది, ఏ బేసిస్ మీద ఉంది, ఆ కాన్సెప్ట్ నాకు ఎంత ఇంట్రెస్ట్ లాంటివి అనమాట. ఒక సినిమాలు చూడడం నాకు ఒక అలవాటు, చాలా ఎక్కువ చూసాను సినిమాలు. కానీ కొన్ని టైప్ ఆఫ్ సినిమాలు అంటేనే ఇష్టం. మళ్ళీ పిచ్చి పిచ్చి సినిమాలు, ఈ లవ్ కైండ్ ఆఫ్ సినిమాలు నాకు అసలు నచ్చవు. నాట్ ఫర్ లవ్ అనమాట. ఐ డు నాట్ లవ్ ఎనీవన్. ఈ లవ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాలు ఏవి నాకు నచ్చవు. ఒక కైండ్ ఆఫ్ హార్డ్ హిట్టింగ్ రియలిస్టిక్ ఇంటెన్స్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వర్మ గారు కూడా కనెక్ట్ అయిపోయారు నాకు. అండ్ అట్లా అనమాట. సినిమాలు చూడడం ఒకటి నాకు ఆ హ్యాబిట్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యన ఒక కొత్త హ్యాబిట్ ఉంది. ఎక్కువ తినడం ఒక కొత్త హ్యాబిట్ అయిందనమాట. ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. సినిమాలు, ఫుడ్, అదర్ దాన్ రీడింగ్. దీస్ 2 are my some other interests. జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే, తెల్లారగట్ల ఎవరా బుర్రకు బాగా ఎక్కుతుంది, ఏంటి అర్ధరాత్రి చదవాలంటే అనవసరంగా కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి, తెల్లారగట్ట చదివితే ఒంటికి కూడా మంచిది, ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవండి అని చెప్తుంటారు. సో మీ విషయంలో మీరు ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పెద్దలు ఎవరో నాకు తెలియదండి. ఎందుకంటే వాళ్ళకి సైన్స్ తెలియదేమో. నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఇది ఏంటంటే నైట్ చదివితే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది మార్నింగ్ అంటే. నిజంగా నాక్టర్నల్ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుతారు కాబట్టి. ఇది సైన్స్ చెప్తుంది, రీసెర్చ్ చెప్తుంది. పొద్దున్న చదివిన దానికంటే రాత్రి చదివితే ఇంకెక్కువ ఉంటుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే రాత్రి అందరూ పడుకుంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరు. సో చదువుకోవడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మార్నింగ్ అయితే గై అని అన్ని గోల్ చేస్తూ ఉంటారు. సో చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది, రోడ్ల మీద వెహికల్స్ కానీ ఇంకేదైనా కానీ. నైట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అనుకున్నవాడు, ఇంట్రెస్ట్ ఉన్నవాడు నైట్ చదవడం బెటర్ అని నా ఫీలింగ్. కానీ నా దాకా వస్తే మాత్రం నేనైతే మార్నింగే చదివేవాడిని. నైట్ 11కి అట్లా పడుకునేవాడిని. అండ్ మార్నింగ్ ఐ యూస్ టు వేకప్ అరౌండ్ 4-5 ఆ టైంకి లేసేవాడిని. అండ్ ఐ యూస్ టు స్టార్ట్ మై ప్రిపరేషన్. సరిపోయిందా 3-4 hours స్లీప్? సరిపోయిందండి. అప్పుడు ఇంకేమీ గుర్తు రాలేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ ఐ వాంట్ టు ఫినిష్ ద సిలబస్ ఫినిష్ చేశాక యూ కెన్ గో వేర్ ఎవర్ యూ వాంట్ టు అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు అని నాకు అనిపించేది. సో ఫస్ట్ ఐ వాంట్ టు ఫినిష్ ద సిలబస్. ఆ సిలబస్ ఫినిష్ చేసే క్రమంలో నేను ఒక 2-3 hours పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక రోజుకి. సో నేను చెప్పను నేను 18 hours చదువుతున్నాను, 19 hours చదువుతున్నాను నేను చెప్పను. కానీ ఫినిష్ ద సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తర్వాత మిమ్మల్ని ఆపేవాడు ఉండడు. రోజు పేపర్ చదవచ్చు, కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటే సిలబస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి స్టాటిక్ సిలబస్. సో మీరు క్రాక్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. నేను అదే అడ్వైజ్ ఇస్తాను కొత్తగా వచ్చే వాళ్ళకి. సిలబస్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయండి. కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ కంప్లీట్ చేసేయండి. సో యూ విల్ బి రిలీవ్డ్. చాలా ఫ్రీగా ఉండొచ్చు కదా. యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే రోజుకి 18 hours 19 hours ప్రిపేర్ అవ్వాలని చాలామంది చెప్తా ఉంటారు. అన్ని అబద్ధాలే. సో ఏమనిపిస్తుంది ఎట్ ప్రెజెంట్? అంటే వన్స్ మీరు అనుకున్న, సరే ఇప్పుడు గ్రేడ్ సంగతి, నెంబర్ సంగతి తీసి పక్కన పెడితే, వన్స్ మీరు అనుకునే ఐపీఎస్ కనుక వస్తే, ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్న తర్వాత, ఆల్రెడీ మీరు యూనిఫామ్ వేసుకున్నట్టు కూడా యూట్యూబ్లో కొన్ని ఫోటోలు వచ్చాయి, మీకు తెలుసో తెలీదు, మీరు వేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ యూనిఫామ్ వేసుకున్నట్టు కూడా యూట్యూబ్లో వచ్చేసాయి. సో ఒక్కసారి ఊహించుకుని, అంటే ఫస్ట్ మీరు చేయబోయేది ఏం చేయాలనుకున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. సో జనరల్గా మీ ఉద్దేశ ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాప్లో ఉండేవాడు ఎప్పుడైనా అండి ఒక టీమ్ లీడ్ చేయాలంటే హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాటమ్ మోస్ట్ పీపుల్. ఎందుకంటే నేను ఎప్పుడు నమ్ముతానంటే లీడర్ అనేవాడు చాలా బాటమ్ మోస్ట్ పీపుల్ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగితేనే అతను లీడర్ అవుతాడని నాకు అనిపిస్తుంది. వాళ్ళని వదిలేసి ఇతను ఒక్కడే టీం లీడ్ చేయలేడు. ఇప్పుడు యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ రేపు నేను అయితే ఏమవుతుందంటే, నేను ఎప్పుడు రోడ్ మీదకి వెళ్ళి పని చేయను, చెప్తా ఉంటా ఇట్లా పని చేయాలి అట్లా పని చేయాలి. దట్ ఈస్ వాట్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ డస్. అతను ఎప్పుడు బయట కనిపించదు కదా మనకి, ఏ ఎస్పీ కనిపించాడు, ఐపీఎస్ ఆఫీసర్ కనిపించాడు, అతను ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఉంటారు. కానీ పని మొత్తం వాళ్ళు చేస్తుంటారు, ఆర్డర్స్ ఇవ్వడం కానీ ఇంకేదైనా కానీ. సో దే మేక్ ష్యూర్ దట్ ద మెంటల్ స్టేట్ ఈస్ వెరీ గుడ్. వాళ్ళు మంచి ఆర్డర్స్ ఇచ్చి కింద వాళ్ళని పని చేసేలాగా చేస్తూ ఉంటారు. సో నేను అంటే మా ఫాదర్ చెప్తా ఉండేవాడు, నేను చూసింది ఏంటంటే చాలామంది పై ఆఫీసర్స్కి అసలు కింద ఎవరు ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు అసలు పట్టించుకోరు. మీరు జస్ట్ చెప్తున్నానండి, లెట్స్ ఇమాజిన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఒక కానిస్టేబుల్ తోటి ఒక్కొక్క 5 నిమిషాలు చాలా బాగా మాట్లాడితే అతని ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక కానిస్టేబుల్ ఫీలింగ్, అతను ఆ రోజు మొత్తం కాల్ వేసుకుంటా పనిచేస్తాడు. సో దట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే సొసైటీ పీస్ఫుల్గా ఉండాలంటే పోలీస్ రోల్ చాలా ఉంటుంది కదా. లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేనప్పుడు ఏ డెవలప్మెంట్ వస్తుందండి సొసైటీలో? మీకు ఆ క్రైమ్ అనేది ఇంకేదైనా కానీ అవి తక్కువనప్పుడే కదా ఇన్వెస్ట్మెంట్ వచ్చేది, జాబ్స్ జనరేట్ అయ్యేది, ఇంకేదైనా కానీ. సో లా అండ్ ఆర్డర్ సేఫ్గా ఉండాలనేది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. అది ఉండాలంటే లీడర్ అనేవాడు ఏం చేయాలంటే కింద వాళ్ళని టేక్ కేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కూర్చొని ఏదో చేయడం కాకుండా హీ హ్యాస్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్, అక్కడ పర్సన్, అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరు కానీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మాట్లాడితే సరిపోతుందండి, సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అవుతాయి. చాలా మంది మాట్లాడరు, ది అబ్యూజ్, పోలీస్ అబ్యూజ్ అంటారు ఇవన్నీ. వాళ్ళని ఇంటి పనులకు కానీ వాటికి వీటికి వాడుకుంటూ ఉంటారు. ఐ డు నాట్ ఇండల్జ్ ఇన్ దట్, ఐఎమ్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ ఇట్. అండ్ రేపు నేనేం చేయబోతున్నానంటే సొసైటీని పీస్ఫుల్గా చూడాలని నేను అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పనులు ఏంటంటే, ముందు యూ జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూఆర్, అంటే ఇప్పుడు మీ కింద స్థాయి వాళ్ళని బాగా పనిచేసేలాగా చేయడం మీ బాధ్యత పైన కూర్చున్నప్పుడు. అది చేయడానికి మీరు ఏం చేస్తారనేది ఇంకా వాళ్ళకి వదిలేస్తాను. అండ్ నేనేం చేస్తానంటే జస్ట్ బాగా మాట్లాడితే చాలని నా ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మాట్లాడాలి అండ్ యూనో ప్యూర్లీ లాజికల్ బేస్లో వెళ్ళాలి, ఎమోషనల్ కూడా కాకుండా, ఇర్రేషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ప్యూర్లీ లాజికల్గా వెళ్తే ఐ థింక్ సొసైటీ విల్ గెట్ బెటర్. ఓకే, స్పోర్ట్స్ ఆడుతుంటారా? క్రికెట్ ఒకటే ఆడుతూ ఉంటానండి, మానేశాను లాస్ట్ 2-3 years. ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో పడి ఏమీ తెలియలేదు, క్రికెట్ బ్యాట్ కూడా పట్టుకోలేదు, చాలా రోజులు అయిపోయింది. చూస్తూ ఉంటా ఫ్రీక్వెంట్గా, చూడడం అంటే ఇంట్రెస్ట్, ఆడడం ఐ థింక్ ఇప్పుడు ఇంకా పాసిబుల్ అవ్వదని అనుకుంటున్నాను. యా, ఆ రూమ్లో కూర్చోడానికి ఇష్టపడతా ఎక్కువ. నేను ఒక్కడనే కూర్చుంటా, నాకు ఒక్కడ ఉండడం చాలా ఇష్టం. ఒక ల్యాప్టాప్, ఒక పెన్ను, పేపరు, ఇంకా వేరు కోణాల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాను, వేరు ఆర్టికల్స్ అని చదువుతూ ఉంటాను, నాకు ఇష్టమైన వైల్డ్ లైఫ్ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే పెద్ద పీపుల్ ఉంటారు కదా, జయప్రకాష్ నారాయణ, రామచంద్ర గుహ, శివశంకర్ మీనన్ లాంటి పెద్ద పీపుల్ సెమినార్స్ ఇస్తూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉంటాను అనమాట నేను బాగా ఎక్కువ. అవి చూసినప్పుడు నాకు డిఫరెంట్గా అర్థమవుతూ ఉంటుంది, వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు పెద్ద వాళ్ళని. అవి చూసినప్పుడు నేను ఎట్లా అప్లై చేయాలి వీటిని, ఇప్పుడు నేను ఆఫీసర్ అయితే అని అనిపిస్తూ ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ వర్క్ ఐ డూ ఆన్ ల్యాప్టాప్ మోస్ట్లీ. జనరల్గా నెట్, ల్యాప్టాప్ లేదా ఫోను ఉంటే మీ ఏజ్ వాళ్ళందరూ కూడా ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో 90% వేస్ట్ చేసే మనుషులే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు? అంటే వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, వాళ్ళ ఎయిమ్ ఒకటి ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఏం పెట్టుకున్నారు, దానికి అచీవ్ చేయాలంటే వాళ్ళు ఒక ఫోకస్తో వెళ్ళాలి ముందుకి. ఇప్పుడు సివిల్ సర్వీస్ అనుకోండి, సో వీ కాన్ బీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఎక్సెట్రా, ఎందుకంటే అవి ఖరాబ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, మనల్ని ఫోకస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. సో వీఆర్ కీపింగ్ దెమ్ అవే. మేము అట్లీస్ట్ సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఒక 1 year 1.5 years స్పాన్లో. కానీ ఇంకొక అతను ఉంటాడు, అతను ఏం డిఫరెంట్గా ఉంటుంది, ఇంత ఫోకస్ అవసరం లేదు తనకి. హీ కెన్ బీ ఆన్ సోషల్ మీడియా ఆల్సో, హీ కెన్ చాట్ విత్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా. అది చేస్తూ కూడా తన గోల్ని అచీవ్ చేయొచ్చు, ఎందుకంటే తన గోల్ చాలా చిన్నది. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క గోల్ ఉంటుంది, వాళ్ళ గోల్కి అనుగుణంగా మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఉండాలో మీరే డిసైడ్ చేయాలి. ఇప్పుడు నా గోల్ సివిల్ సర్వీసెస్, సో ఐ కాంట్ బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీ టైమ్. చాట్లు కానీ ఇవన్నీ నాకు నచ్చవు, సో ఐ కెప్ దెమ్ అవే. నేను దీనికే ఫోకస్ చేశాను. ఇంకొక పర్సన్కి ఇంకో గోల్ ఉంటుంది, చిన్నది అవ్వచ్చు, అతను ఆ గోల్ని అచీవ్ చేస్తూ కూడా వీటితో మేనేజ్ చేయగలిగితే మేనేజ్ చేయొచ్చు, పర్లేదు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ మీ గోల్ ఏంటి, దానికి కావాల్సిన వర్క్ ఏంటి, అది మీరు ప్రాపర్గా మీకు ఒక క్లారిటీ అనేది ఉంటే యూ కెన్ గో అహెడ్. మీరు యూజ్ చేస్తా చేయొచ్చు, యూజ్ చేయకుండా చేయొచ్చు. ఐ నో మెనీ పీపుల్ హూ ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా బట్ వెరీ ఇంటెలిజెంట్. యా, సో అది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఇవన్నీ ఇవన్నీ మేనేజ్ చేస్తా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ గోల్ వైపు వెళ్ళగలుగుతున్నారంటే దే ఆర్ వెరీ గ్రేట్. ట్రూ. సో యా, అంటే ఎంతోమంది చెప్పింది ఏంటి అని అంటే, కొత్తగా సివిల్ సర్వీసెస్లోకి వచ్చేవాళ్ళు ప్రీవియస్ అంతకుముందు సీనియర్స్ ఐఏఎస్ అయితే మిగిలిన ఐఏఎస్ల గురించి తెలుసుకోవడం, లేదంటే ఐపీఎస్ అయితే ప్రీవియస్ ఎవరెవరు ఐపీఎస్లు అయి ఉన్నారు, వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా ఉంది వాళ్ళ లైఫ్ ప్యాటర్న్, ఎలా ఉంటుంది ఏమన్నా తెలుసుకున్నారా? యాక్చువల్లీ నాకు కొంతమంది ఇన్స్పైర్ చేశానండి ఆఫీసర్స్. మా ఫాదర్ వాళ్ళ కింద పనిచేసాడు కొంతమంది కింద. ఉమేష్ చంద్ర సార్ అని ఉండేవాళ్ళు, ఎస్ఆర్ నగర్లో చంపేశారు, నక్సల్స్ చంపేశారు. ఆ సార్ అవ్వచ్చు, స్టీఫెన్ రవీంద్ర సార్ అవ్వచ్చు, ఇప్పుడు ఐపీఎస్, ఆ సార్ కింద కూడా మా ఫాదర్ పనిచేశారు. అండ్ అనదర్ పర్సన్ కాల్డ్ కేఎస్ వ్యాస్, మన గ్రేహౌండ్స్ రావడానికి రీజన్ అతను కూడా చంపేశారు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ నేను స్టడీ చేసేవాడిని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దే గేవ్ మోర్ లీవే టు ద కానిస్టేబుల్స్. నేను ఇప్పుడు చెప్పిందే వాళ్ళు చెప్పిందే నేను అప్లై చేయబోతున్నాను నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేసేవారు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే బెటర్ పోలీసింగ్ రావాలంటే హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ పబ్లిక్. ఒక బయట వెళ్ళి ఒక యావరేజ్ పర్సన్ పోలీస్ మీద ఒపీనియన్ అడిగితే చాలా చండాలంగా ఉంటుంది. దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. రిమూవ్ చేయడానికి ట్రై చేయాలంటే ఏం చేయాలంటే పబ్లిక్తో పోలీస్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. యూనో మనం మోస్ట్లీ ఎప్పుడైనా చూస్తే పోలీస్ చాలా వరకు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ కైండ్ ఆఫ్ మెంటల్ ఆ స్టేట్లో ఉంటారు. సో పోలీస్ కూడా ఏం చేయాలంటే వాళ్ళు ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేయకుండా పబ్లిక్తో ఫ్రెండ్లీగా మూవ్ అయినప్పుడు పబ్లిక్ కూడా పోలీస్తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని వస్తున్నారు అనుకోండి, అతను ఒక్కడు రాడు, ఇంకొకరిని తోడు తెచ్చుకుంటాడు. పోలీస్ స్టేషన్కి తోడు ఎందుకు నాకు అర్థం కాదు. క్రిమినల్స్ కదా భయపడాలి, వీళ్ళు కంప్లైంట్ లాంచ్ చేయడానికి వస్తున్నారు, అయినా తోడు తెచ్చుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఒకరు సింగిల్గా ఒక అమ్మాయి సింగిల్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలుగుతుందో అప్పుడు పోలీస్ సిస్టమ్ బాగుపడినట్టు నా ఫీలింగ్. అది రావడానికి నేను మాక్సిమం ట్రై చేయాలి, ఏదవుతుందో అదే అవుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడతారు చాలా మంది. అండ్ పోలీసులు కూడా మీరు ఇప్పుడు చూస్తే 1 lakh పీపుల్తో కంపేర్ చేస్తే వీ హ్యావ్ వెరీ లెస్ స్ట్రెంత్. UN mandated స్ట్రెంత్తో కంపేర్ చేస్తే వీ హ్యావ్ వెరీ లెస్, 120 సంథింగ్ ఏదో ఉంటుంది.
అండ్ యూఎన్ మ్యాండేటెడ్ 220 అంత ఉంటుంది. సో వీ హ్యావ్ వెరీ లెస్ పోలీస్ ఫోర్స్ అండ్ ఆల్ ద కానిస్టేబుల్స్ ఎక్సెట్రా ఆర్ ఫీలింగ్ వెరీ స్ట్రెస్. ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ని చూస్తే హీ వర్క్స్ కంటిన్యూస్లీ, అతనికి ఒక లీవ్ అనేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, ఇప్పుడు పండుగలకు దేనికి కానీ మనం అందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం, కానీ పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళు డ్యూటీ చేస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. వాళ్ళ డిపార్ట్మెంట్కి అంకితం చేస్తారు లైఫ్ని, వాళ్ళు పని చేస్తూ పోతున్నారు. సో వాళ్ళకు ఇన్సెంటివ్ అనేది పాస్ అవ్వట్లేదు. మా ఫాదర్ 26 years చేస్తున్నారు, నో ప్రమోషన్ లేకుండా 26 సంవత్సరాలు ఎక్కడ పని చేస్తారండి, ఎవరు పని చేస్తారు? ఏ కార్పొరేట్ ఆఫీస్లో తీసుకున్నా అట్లీస్ట్ ప్రమోషన్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూసినా అట్లీస్ట్ ప్రమోషన్ ఉంటుంది. కానీ పోలీసులకు ఎందుకు ఉండట్లేదు? ఆ మాన్యువల్లో ఏదో రాస్తారు 8 hours డ్యూటీ అని, కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా దేల్కు మళ్ళీ దే హ్యావ్ టు కమ్. కానిస్టేబుల్స్ కానీ ఇంకెవరు కానీ ఎస్ఐలు ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు రాత్రి ఫోన్ చేసి, సో దే హ్యావ్ టు గో. సో నాకు తెలిసి ఇవన్నీ చేంజ్ చేసినప్పుడే సిస్టమ్ అనేది ప్రాపర్గా ఎవాల్వ్ అవుతుంది, వాళ్ళు కూడా బెటర్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. పోలీసులు కూడా చాలా స్ట్రెస్లో ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, కంప్లైంట్ అనేది వచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇస్తారు, ఏమనంటే మా ఇంట్లో డబ్బులు పోయినాయి అంటారు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే కంప్లైంట్ లాంచ్ చేయకుండా డబ్బులు బ్యాంక్లో పెట్టకుండా మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావా అని వానే తిడతారు మళ్ళీ. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు స్ట్రెస్లో పనిచేస్తున్నారు, వీళ్ళకి ప్రాపర్ సర్వీస్ రావట్లేదు ఈ స్ట్రెస్ వల్ల. వీటిని రిమూవ్ చేస్తే బెటర్. పబ్లిక్ పోలీస్ మధ్య కనెక్షనే ఉండదు చాలా వరకు. జస్ట్ పోలీస్ ఆర్ జస్ట్ బందోబస్తు ఏదో చేస్తున్నారు, పెట్రోలింగ్ ఏదో చేస్తున్నారు, వెళ్ళిపోతారు. నేను కూడా అక్కడికే వస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ బందోబస్తు చేయడమే 50% పైగా వర్క్ సరిపోతుంది. ఇక ప్రజల సమస్యలు పట్టించుకునే టైం ఎక్కడుంది అని ప్రజలు అడుగుతున్నారు. సో దీని మీద ఫోకస్ చేస్తారా కమింగ్ ఫ్యూచర్లో? డెఫినెట్గా అండి. ఇప్పుడు బందోబస్తు చేయాలి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాబట్టి. దే ఆర్ పీపుల్ రిప్రజెంటేటివ్స్, దే హ్యావ్ టు బి కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్. పొలిటికల్ లీడర్స్ కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీస్దే, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ అదొకటే వాళ్ళ జాబ్ కాదు కదా, పీపుల్ కూడా పట్టించుకోవాలి కదా. రిప్రజెంటేటివ్స్నే కాదు, రిప్రజెంటేటివ్స్నే కాకుండా పీపుల్ కూడా పట్టించుకోవాలి కదా. సో నాకు తెలిసి ఏం చేయాలంటే రిక్రూట్మెంట్ అనేది పెంచాలండి. కానిస్టేబుల్లో కానీ ఎస్ఐస్లో కానీ ఇంకా రిక్రూట్మెంట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే వర్క్ అనేది డివాల్వ్ అవుతుంది. ఎవరి వర్క్ వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు క్లీన్గా ప్రాపర్గా. రిక్రూట్మెంట్ చాలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక పర్సనే 10 పనులు చేసినట్టు అవుతుంది. అతనికి స్ట్రెస్ ఉంటుంది, అతను ప్రాపర్గా క్వాలిటీ వర్క్ రాదు. సో రిక్రూట్మెంట్ పెంచితే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా వేరే చాలా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ప్రజల తరఫున నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూడా కాబోయే సివిల్ సర్వెంట్ కాబట్టి ఒక మేజర్ రోల్ మీరు కూడా ప్లే చేస్తారు కాబట్టి. జ్యుడిషియరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, న్యాయ వ్యవస్థలో చాలా భయంకరమైనటువంటి కరప్షన్ ఉంది. ప్రజలకు అందుకే నమ్మలేకపోతున్నారు. సో చాలామంది సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్స్ అనేది ఏంటి అని అంటే, కొత్త రక్తం వస్తుంది, వాళ్ళ వైపు నుంచి అన్నా కొంత మార్పు వస్తుందేమో అని ఒక చిన్న ఆశమ్మ. రాజకీయ నాయకుల ప్రెజర్స్ వాళ్ళ మీద ఉండకుండా ఉండాలని, ఒకవేళ ఉన్నా వీళ్ళు సిన్సియర్గా పనిచేయాలని మేము ఒకటి ఆశిస్తున్నాము అని చెప్పని. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు 2 points ఉన్నాయండి మీరు అడిగిన క్వశ్చన్లోనే. ఒకటి కరప్షన్ ఇన్ పోలీస్, కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ. అండ్ ఐ విల్ స్పీక్ అబౌట్ పోలీస్ బికాస్ నాకు అదంటే ఇంట్రెస్ట్ కాబట్టి. జ్యుడిషియరీ కూడా మాట్లాడగలను, కానీ లెట్స్ స్పీక్ అబౌట్ పోలీస్. కరప్షన్ ఇన్ పోలీస్. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. 2 questions, దే ఆర్ 2 separate things. అండ్ ఫస్ట్ ఫోకసింగ్ ఆన్ కరప్షన్ ఇన్ పోలీస్ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా చూడండి, కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అది ప్రాపర్గా ఎక్కడైనా ఉంటుందని నా ఫీలింగ్. అది పోలీస్లోనే కాదు, ఇంకెక్కడైనా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనేది బయట తిరగడు, మీకు కనిపించడు. అతను ఏం చేసినా లోపల చేసుకుంటాడు ఒక క్లోజ్ డోర్స్లో. కానీ పోలీస్ అనేవాడు ఏమవుతుందంటే ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడుతున్నాడు. అందుకంటే మీడియా గేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అతను చేసినప్పుడు బయటికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, వేరే వాళ్ళు చేసిన దానికంటే కూడా. పోలీస్ కంటే 100 times ఎక్కువ లోపల అవుతాయని నా ఫీలింగ్, పోలీస్ చేసిన కరప్షన్ కంటే. కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఏ డెవలప్డ్ కంట్రీలోనే కరప్షన్ ఉంటుంది. కానీ స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ డిగ్రీ వ్యారీ అవ్వచ్చు, కానీ ఎక్కడైనా ఉంటుందని నా ఫీలింగ్. మనిషి ఆశ చావనంత వరకు కరప్షన్ అనేది ఉంటుంది. కానీ పోలీస్లో ఎందుకు బయటకు వస్తుందంటే, పోలీస్ ఆర్ మోర్ ఇన్ టు ద పీపుల్. బయటికి వెళ్తే కానిస్టేబుల్ కనిపిస్తాడు, కానీ ఏదో వాటర్ సర్వీస్లో, రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ కనిపించాడు మీకు. అతను లోపల ఉంటాడు, అతను ఏది చేసేది లోపల చేస్తాడు. కానీ వీళ్ళు బయట చేస్తున్నారు కాబట్టి లైమ్ లైట్లోకి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను పోలీస్లో కరప్షన్ నేను సపోర్ట్ చేయట్లేదు, వీ హ్యావ్ టు కండెమ్ ఇట్. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. కానీ పోలీస్లో బయటికి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కరప్షన్లో నాకు తెలిసి వీ హ్యావ్ టు కర్బ్ ఇట్. బికాస్ మన ఇండియాలో అవ్వచ్చు, ఇంకా ఎక్కడైనా అవ్వచ్చు, అంటే ఇండియా ఇంత పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అవ్వచ్చు, ఇంత పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ ఉంది ఇండియా. అండ్ ఈ కైండ్ ఆఫ్ కంట్రీలో కరప్షన్ చేస్తే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది పూర్ పీపుల్ మీద, ఎందుకంటే అది వాళ్ళ డబ్బులే. కరప్షన్ చేస్తే రేపు పోయేది వాళ్ళకి. సో మనం వీ హ్యావ్ టు కర్బ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ విత్ ద కైండ్ ఆఫ్ బెటర్ పాలసీ వీ కెన్ డూ దట్. టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఒకనొక టైంలో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు కరప్షన్ అయితే చాలా తగ్గిందండి నాకు తెలిస్తే చాలా ఫీల్డ్స్లో. ఇప్పుడు ఒక 20 years ముందు టెలిఫోన్ కనెక్షన్ లేక కరప్షన్ చాలా ఎక్కువ ఉండేది. మీరు టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారా కరప్షన్? ఎవరు అడగట్లేదు. అండ్ వీ హ్యావ్ ఆల్ సెల్ ఫోన్స్ నౌ.
సో కరప్షన్ అనేది చాలా ఫీల్డ్స్లో తగ్గిందని నా ఫీలింగ్. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో కరప్షన్ అనేది చాలా తగ్గింది. ఎందుకంటే మిడిల్ మ్యాన్ అనేది తక్కువ అవుతారు. ఎండ్ యూజర్ అనేది ప్రొవైడర్ అనే వరకు డైరెక్ట్గా కాంటాక్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ ఆన్లైన్లో కోసం అప్లై చేయొచ్చు. ఎంత ఫీజో వాళ్ళు చెప్తారు, అక్కడ ఆన్లైన్లో కట్టేసారు. సో కరప్షన్ తగ్గినట్టే కదా. సో టెక్నాలజీ అనేది వచ్చినప్పుడు కరప్షన్ అనేది బెటర్గా తగ్గుతుందని నా ఫీలింగ్. ఇంకోటి సెకండ్ ఏంటంటే పోలీస్ అనే వాళ్ళు చాలా స్ట్రెస్లో పనిచేస్తారని చెప్పారు. సో ఆ స్ట్రెస్లో పనిచేసినప్పుడు కరప్షన్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ లేదు కాబట్టి, ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలా. సో కరప్షన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ తగ్గాలంటే వాళ్ళకు కూడా బెటర్ ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేయాలి. డిపార్ట్మెంట్ మీకు ఇన్ని ఇస్తుంది, మీరు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళకి బెటర్గా చెప్తే వాళ్ళు చేయరని నా ఫీలింగ్. మాటలతో అయిపోతుందండి, కానీ చాలామంది చెప్పరు. ట్రూ. యా, నాకు అనిపించింది ఏంటంటే మీరు ఫిజికల్గా 23లో ఉన్నారు కానీ మెంటలీ యు ఆర్ వెల్ మెచ్యూర్డ్. వెరీ సో థ్యాంక్స్. రియలీ థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ అబౌట్ ఇట్. అంటే మీలాంటి వాళ్ళు సొసైటీకి ఎక్కువ ఉపయోగపడతారని గట్టి నమ్మకం. యా, అండ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ గురించి మాట్లాడాలంటే, ఎస్, అండ్ మీరు చూస్తే 2006లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందండి, ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. అక్కడ ఒక 7 సిరీస్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చింది. దాంట్లో ఒకటి ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ని కరప్ట్ చేయాలన్న. ఇప్పుడు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది బ్రిటిష్ టైమ్స్ నుంచి ఉంది. ఇప్పుడు పాలిటిక్సే పోలీస్ ఫోర్స్ని కంట్రోల్ చేస్తుంది ఇండియాలో. ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ పోలీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పోలీస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫోర్స్. ఆ పోలీస్ని కంట్రోల్ చేసినప్పుడు పొలిటికల్ ర్యాలీ అవ్వచ్చు, ఇంకా దేని కావచ్చు, వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోలీస్ అనేది వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. అండ్ ఐ సీరియస్లీ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. బికాస్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉన్నంత వరకు పోలీసులు అనేది ఆటోనమస్గా పనిచేయలేరు. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడే నిజమైన మంచి సమాజం వస్తుందని నా ఫీలింగ్. అంటే పోలీస్ రోల్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీలో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అది అవుతుందంటారా? అంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలే లీడర్స్. కానీ ప్రజల రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లచెస్లో పెట్టుకుంటారు పోలీస్ని, వాళ్ళకి ఇష్టమైన విధంగా యూజ్ చేసుకుంటారు. సో అది ప్రజాస్వామ్యం కూడా లేదనే చెప్పాలండి. ఎందుకంటే ఓట్లు ఎవరు వేయకుండానే మన పేరు మీద ఓట్లు వెళ్ళిపోతున్నాయి, రెగ్గింగ్ జరిగిపోతుంది. సో పైనుంచి ప్రజలే ఎన్నుకున్నారు అంటున్నారు. ప్రజలు ఎన్నుకోకుండానే ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి అధికారంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు 540 సీట్స్ ఉన్నాయి లోక్సభలో, మీరు చెప్పినవి చాలా తక్కువ ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా బాగానే ఎలక్ట్ అవుతున్నారు నాకు తెలిసినంత వరకు. సరే ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు ఎన్ని డబ్బులు పంచుతారో అది వేరే విషయం కానీ, సో పాజిటివ్, వేరే విషయం కానీ, అంటే ఇండియాలో కంపేర్ చేస్తే వేరే కంట్రీస్తో డెమోక్రసీ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఓటింగ్ అండి. డెమోక్రసీ ఈజ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఫ్రీలీ, యూ కెన్ రోమ్ ఫ్రీలీ, యూ కెన్ స్టార్ట్ ఎ కార్పొరేషన్ ఫ్రీలీ. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డెమోక్రసీ. యూ హ్యావ్ టు ఇన్సెంటివైజ్ ద లోకల్ గవర్నమెంట్స్ ఎక్సెట్రా. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డెమోక్రసీ నాకు తెలిసినంత వరకు. ఓటింగ్ ఒకటే డెమోక్రసీ కాదు. కానీ ఇఫ్ యూ కమ్ టు ద ఓటింగ్, ఆ ప్రాసెస్ అనేది ఇండియాలో నాకు తెలిసి ఎవ్రీ జనరల్ ఎలక్షన్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్సైజ్. మీరు చూస్తే ఇన్ని లక్షల పోలింగ్ బూత్స్ ఎలక్షన్ కమిషన్ అయిన ఒక సింగిల్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుందంటే ఇంత పెద్ద డైవర్స్ కంట్రీలో వీ హ్యావ్ టు సెల్యూట్ ఇట్. ఎందుకంటే ఏ కంట్రీలో ఇది పాసిబుల్ అవ్వదు. వీ షుడ్ బీ ప్రౌడ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ని రోజులు ఇంత బాగా పనిచేస్తుందని. ఎందుకంటే ఇంత లార్జ్ కంట్రీలో ఎలక్షన్ హెల్ప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ అట్లీస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి. కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్. ఇంత లార్జ్లీ పూర్ అండ్ ఇల్లిటరేట్ నేషన్లో అందరికీ ఓట్లు వేసే రైట్ ఇచ్చి ఇన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందంటే వీ హ్యావ్ టు సెల్యూట్ ఇట్. బట్ ఛాలెంజెస్ ఉన్నాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు కర్బ్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ ఇండియాలో డెమోక్రసీ లేదంటే నేను ఒప్పుకోను. డెమోక్రసీ ఉంది ఇండియాలో, ఇంకా బెటర్ అవ్వాలి మనం. చాలా ఇప్పుడు పాకిస్తాన్ చూడండి ఏమైందో, ఇప్పుడు అది అక్కడ డెమోక్రసీ ఉండదు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఏ కంట్రీలు చూసినా డెమోక్రసీ ఉండదు. నేపాల్లో రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయింది డెమోక్రసీ. మాల్దీవ్స్లో ఏమవుతుందో మీకు తెలుసు. అండ్ శ్రీలంకలో ఐ థింక్ నా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటున్నారు. సో యా, ఇప్పుడు ఏ కంట్రీ, ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తే వేరే పార్టీని జైలుకు పంపించారు. బీయింగ్ సచ్ ఎ లార్జ్ అండ్ డైవర్స్ కంట్రీ వీఆర్ ఫార్ మోర్ డెమోక్రటిక్ అని నా ఫీలింగ్. కొన్ని ఆస్పెక్ట్స్లో వీ హ్యావ్ టు ఇంప్రూవ్. మైనారిటీస్ మీద జరిగే అటాక్స్ కానీ ఇంకా ఏమన్నా కానీ వీ షుడ్ ఇంప్రూవ్. బట్ నౌ వీఆర్ ఎ సెటిల్డ్ నేషన్, 70 years old. నౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ నేషన్. యా, వీ కెన్ గో మచ్ అహెడ్. బ్రైట్ సివిల్ సర్వెంట్స్ వస్తున్నారు పనిచేయడానికి దేశానికి. సో ఐ హోప్ ఇండియా ఇంకా బెటర్ ప్లేస్ అవుతుంది ముందని. బట్ కొన్ని ఈక్వేషన్స్ అన్ని సెట్ చేయాలి. అండ్ ఐ థింక్ కమిట్మెంట్ ఈజ్ నీడెడ్ అండి. ఆఫీసర్స్ దగ్గర ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి. వాళ్ళు కమిట్మెంట్ లేకుండా ఏ పని చేయలేరు. నేనే ఎంతసేపు నా ఫ్యామిలీయే నేనే డెవలప్ అవ్వాలి, నా ఫ్యామిలీయే డెవలప్ అవ్వాలి, మా ఫ్యామిలీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళే డెవలప్ అవ్వాలి అనుకుంటే పని అవ్వదు. అట్లాంటప్పుడు మీకు ఈ సర్వీస్ కరెక్ట్ కాదు. మీ అంటే ఏ హీరో అంటే మీకు బాగా ఇష్టం? అంటే సినిమాకి మారుతూ ఉంటారండి. బై అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ. ఓకే, సీయింగ్ హిస్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఫ్లాప్ తీసే వరకు హీఈస్ మై ఫేవరెట్. మళ్ళీ ఒక ఫ్లాప్ తీస్తే పోతుంది. సో యా, సినిమాకి మారుతూ ఉంటుంది. ఐ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ ఎక్సెట్రా. బట్ నౌ అతను పిచ్చి సినిమాలు తీసేటప్పటికి అది పోయింది. అండ్ పోకిరి బిజినెస్ మ్యాన్ చూసినప్పుడు మహేష్ అంటే చాలా ఇష్టం అనిపించేది. సో సినిమాకి అది మారుతూ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ఒకటి అడగా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీ మైండ్ మెచ్యూరిటీ చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది.
ఒంటరిగా ఉండడం గురించి కానీ సమాజం మీద ఇంత అవేర్నెస్ ఉండడం కానీ ప్రతి సమస్య మీద మీకు ఉన్న అవగాహన కానీ అసలు పెళ్లి చేసుకుంటారని డౌట్ వస్తుంది నాకు. యా అంటే మీకు ఎవరో చెప్పినట్టు అడుగుతున్నారు మీ క్వశ్చన్. చాలాసార్లు నాకు ఈ క్వశ్చన్ వచ్చిందండి, బట్ ఇప్పుడు దాకా అయితే నాకు ఆ ఆలోచన అయితే లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెళ్ళి అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే పెళ్ళి అంటే నాకు ఎట్లా అర్థం అవుతుందంటే పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి సొసైటీ ఇచ్చే పర్మిషన్నే పెళ్ళిగా చూస్తాను నేను. ట్రూ. యా సొసైటీ ఒక పర్మిషన్ ఇవ్వాలి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే, దాన్ని పెళ్ళని నేను చూస్తాను. సో నేను ఇంకొకరితో కలిసి ఉండడానికి నాకు ఇంకొక ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మ్యారేజ్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ రేపు పొద్దున నాకు ఇంట్రెస్ట్ రావచ్చేమో మ్యారేజ్లో, నాకు తెలియదు. బట్ లెట్స్ ఇప్పటిదాకైతే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి. ఏ అమ్మాయి మీద క్రష్ లేదు, అసలు అమ్మాయిల జోలికి వెళ్ళేవాడిని కాదు. ఐ థింక్ బాలలత వాజ్ ద ఫస్ట్ గర్ల్ నేను మాట్లాడింది. మా మదరు మా ఇంట్లో ఉన్న వాళ్ళ తర్వాత బాలలత మ్యామ్ వాజ్ ద ఫస్ట్ గర్ల్ నేను అంతసేపు మాట్లాడిన అమ్మాయి. నేను ఎప్పుడు అసలు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఇది మీడియా ముందు చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూస్తున్నారు కదా, సో వాళ్ళ ముందు ఇంత ధైర్యంగా చెప్తున్నాను అంటే దిస్ ఇస్ ట్రూ. ఓకే. నేను